ప్రభు మనల్ని ప్రేమించి ఇంకొక ఆదివారాన్ని దేవుడు మే మాసంలో ఇచ్చాడు కనుక ఈ పరిశుద్ధ పునరుత్థానమే ఆదివారం ఈ దినమున మనం ప్రభుని ఆరాధించాము. దాన్ని తీసుకున్నాం. ఫిలిప్ అనే ఒక ప్రాంతం, అక్కడ ఒక చిన్నది, దాన్ని తీసుకున్నాం. అట్లా గ్రహించండి, అపోస్తల కార్యం కాదు. ఫిలిప్పులో ఒక చిన్నది, షూనేములో ఒక చిన్నవాడు, ఆ తర్వాత ఇశ్రాయేల్ అనే దేశంలో ఒక చిన్నది. సో అలాగున ఒక ప్రాంతాన్ని తీసుకున్నాం. ఆ ప్రాంతంలో ఉన్న చిన్నపిల్లల్ని బట్టి మనకు దేవుడు ఏది బోధిస్తున్నాడో నేర్చుకోవటానికి ఇంకొకసారి మనము ఈరోజు 2వ రాజుల గ్రంథం తీయండి త్వరగా. 2వ రాజుల గ్రంథం, 2 కింగ్స్ తీస్తే ఇక్కడ కూడా అలాంటి ఒక భాగాన్ని దేవుడు మన కొరకు ఉంచాడు. ఈ భాగంలో చిన్న బిడ్డల విషయమై దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకోవటానికి 2 కింగ్స్ ఆ యొక్క 2nd చాప్టర్లోకి వెళ్దాము. ఈ యొక్క 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో ఇలాగుంచండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలులో నుండి వెళ్ళుచుండగా. ఈ ఒక్క మాట చదివి మీరు బైబిల్ చదివేవాళ్ళు, ఆ తర్వాత దేవుని లేఖనాల వాక్యాన్ని ఎరిగిన వారైతే నో ప్రాబ్లం. ఈ యొక్క రాజుల గ్రంథం తీయగానే ఇది ఏం భాగమో ఇది ఏం చెప్తానో తెలుసు. కానీ చాలామంది బైబిల్ చదవరు కనుక మరి ఈరోజు ఇవి మనం ప్రారంభంగా చెప్పాల్సిన అవసరం. ఏలియా అనే ఆయన ఒక పెద్ద ప్రవక్త, దేవుడు ప్రాఫెట్గా ఇశ్రాయేల్ దేశానికి ఇచ్చాడు. ఆ సమయంలో ఆహాబ్ అనే రాజు వెళ్తున్నాడు. ఆ యొక్క ఆహాబ్ రాజుతో పెట్టుకొని అతన్ని గెలిచాడు. అతని యొక్క 450 బయలు 400 మంది అషరోతు దేవతల యొక్క ప్రవక్తలు ఎదుర్కొని 850 మందిని ఒక్కడు ఎదుర్కొని కర్మేలు కొండ మీదకి అగ్నిని తీసుకొచ్చి ఆ దేశంలో రిఫార్మ్ చేశాడు, సంస్కరణ తీసుకొచ్చాడు భక్తిహీనులను అలాగున. అయితే ఆ ఏలియా అనే మహాప్రవక్త ఆయన బ్రతికుండి ఆయన రిటైర్డ్ కావాలి. రిటైర్ కావాలా లేదండి అందరు ఎవరైనా? మరి నేను పాస్టర్ని రిటైర్డ్ కావాలా లేదా? రిటైర్డ్ కావాలి. అందుగురించే ఇప్పుడు సైలస్, ఉపేందర్ వీళ్ళందరూ నడిపిస్తున్నారు. తర్వాత ఇంకా సో నేను రిటైర్డ్ కావాలి. సో ప్రతి వాళ్ళకి ఏలియా కూడా రిటైర్డ్ కావాలి. కనుక దేవుడు చెప్పాడు, ఏలియా నీవు ఇక నీ పరిచర్యను ముగింపజేయాలి. కానీ మరి తర్వాత ఎవరు చేస్తారంటే దేవుడు అతనికి బలిపరిస్తే ఒక ఆయన చాలా ధనవంతుడైన ఆసామి, అతను పొలం కలిగిన ఎలీషాని పిలిచాడు. సో ఎలీషాని పిలిచినప్పుడు ఆ ట్రైనింగ్కి ఇచ్చేసాడు. కనుక ఆ యొక్క ఎలీషా ఈ యొక్క ఏలియాకు మరి అతను గురువుగా చేసుకుంటే అతను శిష్యుడిగా ఉండి నేను వెళ్ళిపోయినాక ఈ దేశంలో ప్రవక్త పరిచర్య నువ్వు చేయాలన్నప్పుడు ఏలియాను గురువుగా చేసుకొని ఎలీషా వెంబడిస్తున్నాడు. ఎలీషా వెంబడిస్తూ కొన్ని రోజుల తర్వాత ఎలీషాకి ఏం చెప్పాలో ఏం నేర్పించాడు. ఒకరోజు రిటైర్మెంట్ డేట్ వచ్చేసింది. లేకపోతే ఈ లోకంలో ఏలియా యొక్క పరిచర్య ముగింపజేస్తే మరి రిటైర్మెంట్ అంటే ఈ లోకంలో ఏం చేస్తారండి, తర్వాత ముసలి ప్రాయంలో ఉండి ఆ తర్వాత చనిపోతారు. బైబిల్ అందరు ప్రవక్తలు కూడా కొంతకాలం చేసి వాళ్ళు కనుమరుగైపోయారు. కానీ ఏలియా అలాగున కాదు. ఏలియా ఆయన రిటైర్మెంట్ లేకుండా తన సేవ ముగించి ముసలివాడై అతడు ప్రాణం వదిలి చనిపోతే అతన్ని సమాధి చేయడం కాదు, బ్రతికుండగానే అతన్ని పరలోకానికి తీసుకెళ్ళిపోవాలి. ఇది దేవుడి ప్లాన్ కనుక. సో కనుక ఏలియాకి చెప్పాడు, నేను తీసుకెళ్ళే దినం ఒక రోజు ఉంది కనిపెట్టమన్నాడు. నేను తీసుకెళ్తాను అని చెప్పినప్పుడు సో ఆ దినము అతనికి ప్రవక్త కనుక బయలుపరబడింది. ఆ దినం ఆసన్నమైంది. తన్ను దేవుడిగా మహిమ పరలోకానికి తీసుకెళ్ళిపోతున్నాడు. చావకుండా ఈ శరీరంతో, రక్తమాంసాల శరీరంతో ఈ భూమి మీద నుంచి పరలోకానికి తీసుకొని వెళ్ళిపోవాలనుకున్న దేవుడి సంకల్పము ఏలియా అర్థం చేసుకొని ముసలివాడు అప్పటికి కనుక వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అప్పుడు తను ఆ రోజు సిద్ధపడినప్పుడు ఈ మాటలు రాయబడ్డాయి. చూడండి, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలునకు వెళ్తున్నారు. ఆ కాలమైంది. ఇద్దరు కలిసి, గురువు ఏలియా, శిష్యుడు ఎలీషా, ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు ఆ సమయం ఆసన్నమైపోగానే ఏలియాకు అర్థమైపోయింది. ఏలియా ఏమన్నాడంటే, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతోనను. ఎలీషా యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరు బేతేలునకు ప్రయాణించారు. ఇది ఎట్లా ఉందంటే పిల్లలు, చిన్న పిల్లలు, పసిపిల్లలు మమ్మీ డాడీ వాళ్ళు ఆఫీస్కి వెళ్తుంటే కాళ్ళు పట్టుకుంటారు, వద్దు అంటారు, అస్సలు పోనీయరు. కానీ సరే అక్కడ దాకా వస్తామంటే అంత దూరం అయినాక మళ్ళీ ఎవరో చెప్పి వాళ్ళని తీసుకొస్తారు. సో చిన్నపిల్లలకు ఆ న్యాచురల్గా తమ తల్లిదండ్రులను ఉండి వాళ్ళు ఆఫీస్కి వెళ్తుంటే పొద్దున పోనీవరకు కొంచెం కదండి. కానీ ఏదో ఒకటి మాయ చేసి పిల్లల్ని మెల్లగా వెళ్ళిపోతారు ఆఫీస్కి. సో అలాంటి ఒక సీన్ ఊహించుకోండి. ఏలియా అనే అతను వెళ్ళిపోతుంటే ఆ యొక్క ఏలియా ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు చిన్నపిల్లకి చెప్తారు కదా, నేను పోవట్లేదు ఈరోజు నీకు చాక్లెట్ తినడానికి పోతున్నాను షాప్ దాకా అని చెప్పి వెళ్ళిపోతారు కదా. తల్లిదండ్రులు అలాగున వెళ్తారు, ముఖ్యంగా ఎంప్లాయీస్. అలాగున ఈ యొక్క ఎలీషా ఒక చిన్నవాళ్ళలాగా
ఆ యొక్క ఏలియాను వదిలిపెట్టట్లేదు పోనివ్వటానికి. అప్పుడు ఏలియా అంటున్నాడు, నేను కొంచెం బేతేలు దాకా, అంటే దేవుడు నన్ను తీసుకెళ్తాను చెప్పట్లేదు, నేను బేతేలు దాకా వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తున్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు కదా, దేవుడు కదా మన అంటారు, అమ్మ తోడు నేను వదిలిపెట్టాను అంటారు కదా ఈ లోకంలో. అలాగున ఇతను అన్నాడు, ఇదిగో ఆ యొక్క యెహోవా జీవము తోడు, నీ జీవం తోడు, నిన్ను నేను వదిలిపెట్టు, నేను వస్తాను, నేను కూడా బేతేలుకి వస్తానంటే అప్పుడు ఏలియా ఏం చేస్తాడండి, బేతేలుకి పద అని చెప్పి ఎలీషా కలిసి బేతేలుకి వెళ్తూ ఉన్నారు. బేతేలుకి వెళ్తూ ఉంటే బేతేల్లోకి రాగానే అక్కడ శిష్యులు ఏం చేశారంటే, కొంతమంది ఎలీషా శిష్యులు, ఏలియా శిష్యులు, ఎలీషా కూడా శిష్యులు ఉన్నారు. వాళ్ళు, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని మరి నీ వెరగమా అని ఎలీషాని అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండండి. ఆయన వెళ్ళిపోతున్నాడు. మరి అక్కడ శిష్యులు అంటున్నాడు, ఈరోజు వెళ్ళిపోతాడు కదా, నీ సంగతి ఏమైపోతుంది, నీ తెలీదా అని అన్నప్పుడు ఎలీషా కొంచెం కోపం వచ్చింది. షటప్ అని, నోరు మూసుకోండి మీరు, నాకు బాధ వేస్తుంది ఈరోజు నా గురువు వెళ్ళిపోతుంటే, కానీ మీరు మధ్యలో ఏంటి నాకు తెలుసు అని చెప్పి ఊరుకుండండి అని చెప్తే వాళ్ళకు అప్పటికే ఈ రెవల్యూషన్ ఉందేమో, మరి బైబిల్లో దాని గురించి క్లారిటీ లేదు. ఎలీషా ఈరోజు వెళ్ళిపోతాడు అని చెప్పి కదండి, ఏలియా ఈరోజు వెళ్ళిపోతాడని ఆ ప్రాంతాలన్నిట్లలో కూడా ఒక ప్రకటన జరిగి ఉండాలి, ఒకటి వాళ్ళు నమ్ముతూ ఉండాలి, ఒకటి అది బలంగా వాళ్ళల్లో ఇది పడింది అనమాట. ఖచ్చితంగా ఇలాగున జరుగుతుంది అని చెప్పి మేము కూడా చిన్నప్పుడు స్కైలాబ్ పడుతుంది అంటే చాలా ఉండేది. మీకు అలాంటివి తెలుసో తెలీదో కానీ ఈరోజు ఇది జరుగుతుంది అని అందరి అది మొత్తము మనుషుల్లో కంప్లీట్గా వైరల్ అయిపోతుంది. కనుక అలాగని ఇది వైరల్ అయిపోయింది, ఏలియా వెళ్ళిపోతాడు. కానీ ఏలియాకి ఏమో తను వెళ్ళటము అది దేవుడి చిత్తం కనుక ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళటానికి ఇలాంటి ఆటంకాలు ఉండకూడదని తను ఒంటరి వాడైపోతున్నాడు, ఒంటరిగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. సో ఒంటరిగా వెళ్ళాలనుకున్నప్పుడు ఎలీషా ఏమో వదిలిపెట్టట్లేదు. మరి ఎలీషా ఎవరో కాదు, తన యొక్క శిష్యుడే కనుక అలాంటి పరిస్థితుల్లో బేతేలు దాకా వెళ్ళారు. బేతేలు దాకా వెళ్ళాక బేతేలు ఆగారు. బేతేలు ఆగినాక మళ్ళీ ఏలియా ఏమన్నాడంటే, ఏలియా అంటాడు ఎలీషాతోటి 4వ వచనం, యెహోవా నన్ను ఎరుకో పొమ్మంటున్నాడు కాక నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. అప్పుడు మళ్ళీ అదే, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు, నేను నిన్ను వదిలిపెట్టాను, నేను ఎరుకోకి వస్తాను అని. మళ్ళీ ఇద్దరు ఎరుకో దాకా వెళ్ళారండి. ఎరుకో దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎరుకోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు మళ్ళీ 6వ వచనంలో ఏలియా అంటాడు, యెహోవా నన్ను యోర్దానుకు పోమంటున్నాడు, నువ్వు ఆగి ఇక్కడే నేను పోతానంటాడు. లేదు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు, నేను కూడా వస్తాను యోర్దానికి అంటే సరే పద అని చెప్పారు. యోర్దాన్ దాకా వెళ్ళినాక యోర్దాన్ మీద అక్కడ ఒక దుప్పటి తన తీసుకొట్టాడు. యోర్దాన్ నది పాయలైపోయినాక ఆరిన నేల మీద ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళారు. మళ్ళీ ఆ నది మళ్ళీ ప్రవహిస్తుంది. ఆ యొక్క దాటిన తర్వాత, యోర్దాన్ దాటిన తర్వాత బైబిల్ చెప్తుంది, ఒక్కసారి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు కనపడి ఇద్దరిని వేరు చేయగానే సుడిగాలిలో అలాగున ఆయన ఏలియా ఆకాశానికి ఎత్తబడితే అప్పుడు ఎలీషా గట్టిగా అరుస్తూ, నా తండ్రి ఇశ్రాయేలుకు రథములు రౌతులు నీవే 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 అని అలాగున ఆయన దుప్పటి పడింది కింద, వెళ్ళిపోయాడు. చూస్తూ ఉన్నాడు. ఆ దుప్పటి తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ నదిని కొట్టాడు. దాంతో యెహోవా ఎక్కడా అంటే అనగానే ఏలియా దేవుడు ఎక్కడని కొట్టంగానే ఆ నది మళ్ళీ పాయలైంది. దూరం నుంచి శిష్యులు చూస్తూ ఉన్నారు, 50 మంది చూసి, అరే దేవుడు ఏలియాకి ఆత్మ ఇచ్చాడో ఎలీషా కదా. అతడు నది ఇటు నుంచి వెళ్ళేటప్పుడు కొట్టంగానే, నది దుప్పటితో కొట్టంగానే, గొంగళితో కొట్టంగానే నది పాయలైపోయింది. మళ్ళీ అదే శక్తి ఇతను కూడా పాయలు చేసి, లేకుంటే అవతలికి వెళ్ళిపోయి కేకలేసి, నాకేమైనా బోటు తీసుకొని రండి, దోణి తీసుకొని రండి, పడవ తీసుకొని రండి, లేకపోతే ఆ నదిలోంచి అవతలికి రావటానికి ఇంకా ఏదైనా, కానీ ఏమీ లేదండి. సేమ్ ఏలియా అలాగని దుప్పటి కొట్టు, నది పాయలైపోయింది, యువతలకు వచ్చేసాడు. యువతలకు వచ్చినాక బైబిల్ చెప్తుంది, ఈ ఎలీషా ఆయన ఎరికో పట్టణంలో ఉన్నాడు. బ్యాక్ వచ్చేసాడు కదా. ఫస్ట్ గిల్గాల్ నుంచి బేతేలు నుంచి ఎరికో నుంచి యోర్దాను, మళ్ళీ యోర్దాన్ నుంచి యువతలకు వస్తే నది దాటి యోర్దాన్ తర్వాత దేనికి రావాలి, ఎరికోకి వచ్చిన తర్వాత ఎక్కడికి రావాలి, బేతేలుకి రావాలి. సేమ్ ఎట్లా ముందుకు వెళ్ళామో అట్లనే కనుక ఆ యొక్క ఎరికోకి వచ్చాడు. ఎరికోలో ఒక ప్రాబ్లం చెప్పారు వాళ్ళు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేసాడు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసినాక ఎరికో నుంచి బేతేలుకి వెళ్తున్నాడు. బేతేల్లో ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యము 2వ రాజుల గ్రంథము దేవుని యొక్క వాక్యంలోని 23వ వచనము అక్కడ బైబిల్ చెప్తుంది. లేకుంటే ఆ పైన మీరు చూసుకోవచ్చు, ఏలియా యొక్క 19వ వచనం, అంతటా పట్టణం వారంటే ఎరికో పట్టణం వాళ్ళు అక్కడ నీళ్లు బాగాలేవు అని చెప్తే దానికి ఆయన ఒక అద్భుతం జరిగించాడు. అది 19, 20, 21, 22 అయిపోతుంది. మళ్ళీ ఆ యొక్క ఎరికో నుంచి ఆయన ఏం చేశాడంటే, అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవచ్చుండగా బాలూరు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోమ్ము,
బోడివాడ ఎక్కిపోమని అపహాస్యం చేశారు. ఏంటండి ఆ పట్టణంలో బాలురు. మరి అప్పుడు ఆ తర్వాత ఆ యొక్క పట్టణంలో అక్కడ ఉన్న ఏలియా ఏం చేశాడు? ఎలీషా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి, మరి ఈ యొక్క యెహోవా నామను బట్టి వారిని శపించదను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలోండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, బైబిల్ చెప్తుంది ఒక ఎలీషా అనే ప్రవక్త ఈ భూమి మీద ఏలియా తర్వాత నియమింపబడి ఆయన ఈ లోకములో ఒక గొప్ప ప్రవక్తగా ఏలియాకు చేసిన రెట్టింపు అద్భుతాలు చేశాడు. ఈయన ఈ ఎలీషా ప్రవక్త చేత ఈ యొక్క బేతేలులో బాలురు ఎలుగుబండ్లతో చీల్చబడ్డం ఏంటి? ఇది మనం గమనించాలి. కనుక ఈరోజు ఈ యొక్క వాక్య విషయమై బహు స్పష్టంగా వినండి. బైబిల్లో ఈ యొక్క ప్రవక్త శపించాడు. శపించినాక ఎలుగుబంట్లు వచ్చాయి. ఎలుగుబంట్లు వచ్చి అవి 42 మందిని చూసినాయి. 42/2 ఎంత? ఈచ్ 21, 21 మందిని చీల్చుకుంటూ వెళ్ళిపోయినాయి. సో ఇది ఎంతవరకు బైబిల్లో సమంజసం? ఇలాంటిది బైబిల్లో రాసి పెట్టాడు. ఈ బైబిల్లో దేవుడు ఎవరు? ఈ బైబిల్లో ఇలాగన ప్రవక్త ఎవరు? ఆ ప్రవక్త శపిస్తే బాలురు చీల్చబడ్డం ఏంటి? అది కూడా ఎలుగుబండ్లతో చీల్చబడ్డం ఏంటి? ఇవన్నీ వింటే మీకేమనిపిస్తుందండి? సో ఇక్కడ మన టాపిక్ బాలురే, పిల్లలే. కనుక అది ఎక్కడ అంటే ఆ యొక్క గిల్గాలులో చీల్చబడలేదు వాళ్ళు. బైబిల్ చెప్తుంది ఎరికోలో చీల్చబడలేదు. అది యోర్దాను ప్రాంతంలో వాళ్ళ యొక్క బాలురు అలా కాదు, బేతేల్. సో ఇక బేతేల్ అనేది మనకు బైబిల్ స్టడీ చేసిన అందరికీ తెలుసు. అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు తన ఇంట్లోంచి పారిపోతున్నప్పుడు ఆ యొక్క స్థలములో, లూజు అనే స్థలములో అక్కడ ఉండి అతను పండుకున్నప్పుడు ఆకాశానికి నిచ్చెనకి మెట్లు ఎక్కుతూ దిగుతూ దేవదూతలు కనిపించినప్పుడు రాత్రి తెల్లవారు లేచి తన తలగడను తీసి నూనె పోసి బేతేల్, కనుక వాళ్ళ భాషలో బేతేల్ అంటే ఆ యొక్క ఎల్ అంటే దేవుడు, బెత్ అంటే ఇల్లు, బేతేల్ అంటే ఆ యొక్క దేవుడి ఇల్లు. హౌస్ ఆఫ్ గాడ్ అని పెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ ప్రమాణం చేశాడు, నేను ఒక కర్రతో వెళ్తున్నాను దేవా, నేను తిరిగి ఇక్కడికి వస్తే నీకు దశంభాగం ఇస్తాను, నాకు కలిగింది దానంతట్లో నీకు దశంభాగం ఇస్తాను. అది జరిగింది. అదంతా బేతేలు చెప్తుంది. అది అంతకుముందు దాని పేరు లూజు, వాళ్ళ భాషలో ఏమో తెలియదు, దాన్ని బేతేలుగా ఈ యొక్క యాకోబు ద్వారా, తర్వాత దానికి ఎంతో హిస్టరీ ఉంది. కానీ ఈరోజు ఈ బేతేల్లో అనే ఈ యొక్క స్థలములో ఇది జరగటానికి కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో ఈ బేతేలు గురించి మనం తెలుసుకోవాలి. అసలు ఈ బేతేల్లో ఎందుకు ఇట్లా ఉందంటే, నెంబర్ 1 నేను ఒక పిక్చరు ఆ యొక్క స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈ యొక్క మరి ఇశ్రాయేలు దేశం అనేది ఒకనాడు మరి 3 రాజులు, ఫస్ట్ 3 రాజులు మరి పరిపాలించారని. ఇదిగో సౌలు అనే రాజు, ఆయన ఇశ్రాయేలుకు మొదటి రాజు. సౌలుకు ముందు ఎవరున్నారు? సమూయేలు ఉన్నారు. సమూయేలు ప్రవక్తల చేత నడిపింపబడినప్పుడు దేశం, ప్రవక్తల నడిపింపబడుతున్న దేశాన్ని వాళ్ళు రాజులు కోరుకుంటే, యాజకులు నడిపిన దేశాన్ని దేవుడే సౌలు రాజుని ఇచ్చాడు. కీషు కుమారుడు కదా, కీషు కుమారుడు బెన్యామీను గోత్రికుడైన సౌలు మొదటి రాజుగా ఉన్నాడు. భారతదేశ ప్రధాని ఎవరు? మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్. ఓకేనండి, అందరు ఇక్కడే ఉన్నారు, పర్లేదు. సో సౌలు కదా వాళ్ళకు మొదటి ఆ యొక్క రాజు, ఫస్ట్ కింగ్. సౌలు తర్వాత ఎవరయ్యారు? దావీదు రాజు అయ్యాడు. మరి దావీదు తర్వాత ఎవరు రాజు అయ్యారు? సొలొమోన్ రాజు. వీళ్ళు 3 ఉన్నప్పుడు దేశం ఐక్యంగా ఉంది. దేశంలో 12 గోత్రాలు, ఇశ్రాయేలు గోత్రాలు, వాళ్ళంతా కలిసి జీవించారు. కనుక సౌలు 40 ఏళ్ళు, దావీదు 40 ఏళ్ళు, సొలొమోను కూడా 40 ఏళ్ళు బ్రతికాడు. మొత్తం 120 ఇయర్స్ పాలన అట్లా జరిగిపోయింది. ఇశ్రాయేల్ రాజ్యం విస్తరించింది. దావీదు వాళ్ళు ఆ యొక్క సౌలు సమయంలో మరి దేశము కొద్దిగా విస్తరించింది. దావీదు అనేక యుద్ధాలు చేసి రాజ్యాన్ని విస్తరింపజేశాడు. దావీదు టెంపుల్ కట్టాలనుకున్నాడు, వద్దని చెప్తే సొలొమోన్ చేత కట్టించాడు. 7 ఏళ్ళు ఆ యొక్క దేవాలయాన్ని కట్టాక భూమి మీద ఏనాడు ఎప్పటికీ కట్టలేని దేవాలయం కట్టబడింది, సోల్మన్ టెంపుల్. ఆ యొక్క టెంపుల్ మౌంట్ మీద ఇప్పుడు ప్రపంచంలో అదే వివాద స్థలం, అది యెరూషలేం. సో ఆ యొక్క టెంపుల్ కట్టిన తర్వాత ఈ సొలొమోన్ ఒక శాపం తెచ్చుకున్నాడు. ఏం శాపం తెచ్చుకున్నాడంటే, సొలొమోను తను అన్య స్త్రీలను ఆశించి ఆయన వేరే స్త్రీలను పెళ్లి చేసుకున్నప్పుడు ఆ స్త్రీలు ఏం చేశారంటే సొలొమోన్ యొక్క హృదయం తిప్పేసి అతని విగ్రహారాధన వైపు నడిపించాడు. దేవుడు 2 సార్లు 3 సార్లు చెప్పాడు, సొలొమోను నువ్వు మీ నాన్నలాగా లేకపోతే కదా నేను నీకు రాజ్యాన్ని తీసేస్తాను, నువ్వు ఇట్లా విగ్రహారం చేదంటే సొలొమోను తన భార్యల్ని సంతోషపరచడానికి ఏం చేశాడంటే ఉన్నత స్థలాల్లో ధూపం వేసి వాటికి బలులు అర్పిస్తూ ఉన్నాడు. అంటే బలు అర్పిస్తున్నాడు డైరెక్ట్ కాదు, వాళ్ళ భార్య పోతే అక్కడే ఉన్నాడు కనుక. ఇప్పుడు భార్య షాపింగ్ పోతే భర్త అక్కడ ఎందుకుంటాడు? బిల్లు కట్టడానికి.
ఉండాలి, అక్కడే ఉండాలి భర్త. సో ఇప్పుడు అది కూడా అవసరం లేదు, ఎందుకంటే కార్డు కొడుతున్నారు కనుక, యూపీఐ పేమెంట్ అయిపోయింది కనుక. సో అలాగున్న ఈ భార్యలు అక్కడ ఉంటే సొలొమోన్ చేసినట్టు లేదు. హీ హాజ్ నాట్ వర్షిప్డ్ ద ఐడల్స్, బట్ హీ సపోర్టెడ్ ఇట్. నువ్వు ఏదైనా చేయకపోయినా పర్వాలేదు, దాన్ని సపోర్ట్ చేస్తే అదే పాపం. నువ్వు మర్డర్ చేయనక్కర్లేదు, కానీ నువ్వు మర్డర్ చేపిస్తే కూడా అంతే పాపం. గుర్తుపెట్టుకో కదండి. అలాగున ఈరోజు సొలొమోన్ అలాగున తను 1000 మంది భార్యలతో అలాగున గొప్ప వైభవంతో జీవించిన అతను, దేవుడు అతనికి అంత జ్ఞానం ఇచ్చినా కానీ తన యొక్క భార్యలను సంతోషపరచడానికి ఉన్నత స్థలాలలో కెమోషు దేవతను, మోలేకు దేవతను, అమ్మోనీల దేవతను, సీదోను దేవతలను వాటికి వెళ్ళి విగ్రహాలు అర్పించడం వల్ల అప్పుడు దేవుడు అన్నాడు, సొలొమోను నువ్వు నా మాట వినేటట్లేవు, కానీ నాకు చాలా ఇప్పుడే నీ రాజ్యాన్ని తీసివెళ్ళి మీ నాన్నను బట్టి వదిలేస్తున్నా. చాలాసార్లు అంటారు ఆయనను చూసి వదిలేస్తున్నా అంటారు, మనల్ని కూడా చాలాసార్లు. అవునా కదా? మిమ్మల్ని కూడా చాలాసార్లు ఎందుకు వదిలేస్తారు? ఎవరినో చూసి వదిలేస్తారు. దేవుడు అన్నాడు, సొలొమోను నిన్ను నేను హతమార్చచ్చు నువ్వు చేస్తున్న విగ్రహం, కానీ మీ తండ్రి దావీదు నా ఎదుట ఎంత మంచిగా నడిచాడో, దావీదుకు నేను మాట ఇచ్చాను, దావీదు యొక్క దీపం ఉండాలి కనుక నేను ఓర్చుకుంటున్నాను. సరే, నేను మాత్రము నీ తర్వాత నేను రాజ్యాన్ని చీల్చి పారేస్తాను, ఐ విల్ డివైడ్ ఇంటూ 2 చేస్తాను. నీవు ఇంతగా నన్ను గౌరవించకుండా అన్య దేవతలకు బలులు అర్పిస్తూ ధూపాలు వేస్తున్నావు కనుక నీ సంతానానికి మీ నాన్నను బట్టి ఈ యొక్క ఇశ్రాయేలుని 12 నేనేం చేస్తాను తెలుసా, 10 తీసి నీ దగ్గర నుంచి నేను ఇతరులకు ఇచ్చేస్తాను, నీకు 1 ఇస్తాను, 1 కనుక ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 10 గోత్రాలను తీసేసి బెన్యామీన్ అనే 1 గోత్రాన్ని ఆ యొక్క దావీదు గోత్రానికి దేవుడు ఇచ్చాడు, లేకపోతే యూదా గోత్రానికి ఇచ్చాడు కనుక అప్పుడు ఇప్పుడు ఎంతైంది 2 + 10 అయిపోయింది కనుక. నెక్స్ట్ పిక్చర్ చూద్దాం చూడండి. ఆ యొక్క 2+ లేకపోతే అదే ఉంచండి, అదే లాస్ట్ పిక్చర్. మరి అది ఎట్లా దేవుడు చేసినప్పుడు ఏం చేశారంటే, ఈ యొక్క సొలొమోన్కి ఒక కొడుకున్నాడు, అతని పేరు రెహబాము. సొలొమోన్కి ఒక అతను పనివాడు ఉన్నాడు, అతను యరొబాము. ఆ యొక్క యరొబాము అతను జెరోబాము కనుక తర్వాత మనకు జిందాబాము, జండూబాము కనుక ఇది గుర్తుండాలని చెప్తున్నాను ఈజీగా. ఆల్రెడీ 2 బాంబులు ఉన్నాయి ఆయనకు కనుక, అవి బాంబులు అయితే అని తెలియదు ఆయనకు కనుక. సొలొమోన్కి ఆ యొక్క రెహబాము అనేవాడు కొడుకువాడు పుట్టాడు. తండ్రి తర్వాత ఎవరి రాజ్యమో అతనికే వస్తుంది. ఆ తర్వాత పనివాడు ఉన్నాడు, అతను యరొబాము కనుక అతడు పనివాడు కనుక అతను పనివాడు మంచిగాను. కానీ దేవుడు అన్నాడు, ఒకరోజు యరొబామును పిలిచి ఒక ప్రవక్త ద్వారా ఆ యొక్క ప్రవక్త తన వస్త్రాలను తీసి ఏం చేశాడంటే 12 ముక్కలు చేశాడు. తన యొక్క వస్త్రం తీసి 12 పీసెస్ చేసి 10 పీసెస్ ఇచ్చాడు. బట్టలు వస్త్రాలు చించేసి 10 పీసెస్ తీసుకో యరొబాము, ఇవి తీసుకో, 1 దేవుడు ఆ యొక్క దావీదు యూదా వంశానికి ఇస్తాను, ఇది నెరవేరుతుంది పో అని చెప్పాడు అంతే. కానీ ఈ విషయము సొలొమోన్కి తెలిసింది. ఒక ప్రవక్త నా దేశంలో నా దగ్గర పనిచేస్తే యరొబాము అనే అతనికి ఒక ప్రవచనం ఇచ్చాడు. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా మరి దేవుని ప్రవక్తలు నమ్మేవాళ్ళు. కానీ ఆ నమ్మినాక ఏం చేశారంటే యరొబామును పట్టుకోవటానికి పోయాడు. యరొబాము ఐగుప్తుకు పారిపోయాడు. ఐగుప్తుకు పారిపోయాడు. అప్పుడు ఇక పారిపోతే అతను ఇక్కడ లేడు కనుక నా రాజ్యం ఎట్లేదు. దేవుడికి వ్యతిరేకంగా సొలొమోను నీవు ఎవరికి రాజ్యం ఇస్తావు అని చంపేస్తాను అనుకున్నాడు. దేవుడు ఏం చేసి యరొబాము పారిపోయాడు ఐగుప్తుకి. ఆ యొక్క రెహబాము అయితే కొడుకు అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సొలొమోను చనిపోయిన తర్వాత అతని కొడుకున్న రెహబామును ఆ యొక్క రాజుగా చేశారు. రెహబామును రాజు చేసిన తర్వాత ఆ రెహబాము ఏం చేశాడు, రాజ్య పరిపాలన చేస్తూ అతడు తన పరిపాలనకి పెద్దవాళ్ళది కాక యవనస్తుల యొక్క సలహా తీసుకున్నాడు. ఆ యవనస్తులు చెత్త సలహా ఇచ్చారు. ఆ సలహాకు ఈ దేశంలో వాళ్ళందరూ ఇశ్రాయేలు తిరగబడి ఏం చేశారంటే, మాకు ఇంకా యూదాలో పాలెక్కడుంది, ఇంకా మాకు యెరూషలేములో పాలెక్కడుంది, ఇంకా మాకు దావీదు వంశంలో మాకు పాలెక్కడుంది అని చెప్పి వాళ్ళు తిరగబడి వాళ్ళందరూ కూడా వేరైపోయినప్పుడు ఈ విషయము ఐగుప్తులో ఉన్న ఆ యొక్క యరొబాముకి తెలిసింది. యరొబాముని ఏం చేశారంటే పిలిచి అతన్ని రాజుగా చేసుకున్నారండి. ఇది డివైడ్ జరిగిన కనుక మనందరికీ 2014లో ఏం జరిగింది, జై ఆంధ్ర జై తెలంగాణ. కనుక మన ఇండియాలో ఉండే ఏ రాష్ట్రానికంటే కూడా మన తెలుగు రాష్ట్రాలను బట్టి బైబిల్ బాగా అర్థమవుతుంది. మనం ఎంత లక్కీ ఫెలోస్ అండి, మనం ఎంత బాగా డివైడ్ అయింది చూడండి. అలాగున రెహబాము అనే తన సొంత కొడుక్కి తన తండ్రి అయిన దావీదును బట్టి నేను దావీదుకు దీపం ఉంచుతాను, ఎందుకంటే దావీదు కుమారుడి లోకానికి వస్తాడు యేసుక్రీస్తు, అంతే. కనుక ఆయనను బట్టి
నీ దీపం ఆరిపోకుండా ఉంటుంది. ఒక్కటే బెన్యామీను గోత్రం పెట్టుకొని దక్షిణ ప్రాంతాన్ని అతనికి, ఉత్తర ప్రాంతాన్ని అతనికి ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క ఇదంతా ఇశ్రాయేలు, అక్కడ బేతేలు ఉంది. ఈ బేతేలు పైనుంచి, ఆ యొక్క బేతేలు అనే ఈ స్థలంలో నుంచి పైకి దాను వరకు ఒక ముక్క అయిపోయింది. అక్కడ నుంచి కిందికి ముక్క అయింది. మన ఆంధ్ర తెలంగాణ డివైడ్ చేసినప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్స్ తెలంగాణలోకి వచ్చినాయి, కొన్ని డిస్ట్రిక్ట్స్ ఆంధ్రాలోకి. అట్లనే ఇదిగోండి, ఈ ఉత్తర గ్రీన్ కనిపించేది ఇజ్రాయెల్, ఆ కింద కనిపించేది యూదా. మళ్ళీ అందరూ ఇశ్రాయేలీలే, అందరూ యూదులు అనొచ్చు. కానీ యూదా అనే ప్రాంతము యూదా గోత్రానికి దేవుడిస్తే, యూదా గోత్రంలో పుట్టిన దావీదుకు ఇస్తే, ఆ దావీదుతో ఒక్క బెన్యామీన్ అనే ఒక గోత్రం ఉండిపోతే మిగతా 10 మంది వాళ్ళు వేరైపోయారు. మేము ఉండం నీతోటి, నీకు లోబడం మేము కానీ చెప్పి వాళ్ళు 10 మంది ఇజ్రాయేలు, యూదా. కన్ఫ్యూజ్ కావద్దు కనుక. ఇప్పుడు ఆంధ్ర అన్న తెలంగాణ అన్న తెలుగు వాళ్ళమే మనం కదండి, తెలుగు కాదు, అందరం తెలుగు వాళ్ళమే. అట్లనే ఈ యొక్క 2 డివైడ్ అయినప్పటికీ అందరూ ఇజ్రాయేలీలే, అందరూ యెహోవా దేవుని నమ్ముతారు, అందరూ కూడా అదే ధర్మశాస్త్రం, అందరికీ మోషే ప్రవక్త, అన్నీ సేమ్. బట్ డివైడ్ అయిపోయాక ఉత్తర ప్రాంతము ఇజ్రాయెల్, దక్షిణ ప్రాంతము యూదా. ఇప్పుడు ఈ యూదాలో యెరూషలేము ఉంది, టెంపుల్ ఉంది. ఇస్రాయిల్లో లేదు, యూదాలో టెంపుల్ ఉంది. కనుక ఇప్పుడు తిరుపతి ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా? సింపుల్, అంతే. కనుక అట్లనే ఈ యూదాలో యెరూషలేం దేవాలయం ఉండిపోయింది. ఆ తర్వాత పైన ఇజ్రాయెల్ దేశంలో ఏం టెంపుల్స్ ఏమి లేవు. ఇస్రాయిల్లకు ఎక్కడైనా సినగాగ్స్ ఉండొచ్చు. సినగాగ్స్ అంటే ఆ యొక్క కమ్యూనిటీ హాల్స్, కానీ టెంపుల్ ఒక్కటే, ఒకే దేవుడు, ఒకే ఆలయము. గట్టిగా చెప్పలు కొడదామా? అందు గురించే రోజు భిన్న మతాలు యేసు ప్రభుతో, యూదులతో పోరాడుతున్నాయి, యేసుక్రీస్తుతో పోరాడుతున్నాయి. వీళ్ళకు ఒక్క దేవుడే, ఒక్క చర్చే ఉంటుంది. మనకైతే 10 మంది దేవుళ్ళు, 1000 మంది దేవుళ్ళు, ఎక్కడ పడితే అక్కడ. నో, దేవుడు చెప్తున్నాడు అది 2 అయినా ఓన్లీ 1 టెంపుల్, 1 గాడ్, 1 తోరా, 1 లా, అంతే, ఏమీ లేదు. అలా డివైడ్ అయిపోయారు. కనుక అయిపోయాక ఈ దక్షిణ ప్రాంతంలో యెరూషలేం టెంపుల్ ఉండిపోయింది, ఉత్తర ప్రాంతంలో లేదు. ఇప్పుడు పైన కింద 2 రాజులు ఉన్నారు. కింద రాజు పేరేంటి? సోల్మన్ సన్ రెహబాము. పైన రాజు పేరేంటి? యెరోబాము. కనుక యెరోబాము ఒక సేవకుడు ఇప్పుడు ఏమయ్యాడు? రాజు అయిపోయాడు ఒక ప్రాంతానికి. ఆ యొక్క రాజు కొడుకు ఏమైంది? చిన్న భాగం మిగిలింది. బట్ ఇద్దరు ఇశ్రాయేలే. వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు మన వాళ్ళు పోయి, ఆంధ్ర వాళ్ళు పోయి తెలంగాణలో పెళ్ళి చేసుకోవట్లేదా? మన పాలు పోయి అంజలిని చేసుకోలేదా? ఎంత చక్కగా జరిగిందండి పెళ్ళి. మేము ఎంత మంచిగా వెళ్ళి వచ్చాం. నేను పాస్టర్ రాజమండ్రికి ఏసీ ఆ యొక్క ట్రైన్ బుక్ చేశాడు, 2 టైర్లో వెళ్ళి చక్కగా అక్కడ ఏసీ దాంట్లో ఉన్నాం. కనుక ఇప్పుడు అంజలి ఆంధ్ర, ఆ తర్వాత పాలు తెలంగాణ చేసుకోవచ్చు కదా, ఏం తప్పులేదు. కనుక అలాగున ఇశ్రాయేల్లో ఇవేమీ లేవు, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. కానీ ఈ యొక్క రాజ్య విభాగాన్ని బట్టి ఉత్తర దేశము ఆ యొక్క ఇశ్రాయేలు యెరోబాముతో, దక్షిణ దేశము రెహబాముతో ఏలబడుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే ఈ యొక్క ప్రజలు ఇశ్రాయేల్ అంతా కూడా సంవత్సరానికి 3 సార్లు ఏం చేయాలి? వాళ్ళు యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేముకి వెళ్ళి అది ప్రతి పురుషుడు కనిపించాలి. అది లైట్గా తీసుకోవడానికి లేదు, ఇట్స్ అ కమాండ్మెంట్. దేవుడిచ్చిన పాత నిబంధనలోని ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 960 కదా, 960 ఆజ్ఞలలో ఆజ్ఞ ఒకటి. కనుక ఇశ్రాయేల్ అందరూ యూదుల్లో మగవాళ్ళు లేచి వాళ్ళు యెరూషలేం దేవాలయానికి రావాలి. మన హైదరాబాద్ వాళ్ళంతా కూడా కదా సంక్రాంతికి ఏమైపోవాలి? వెళ్ళిపోవాలి, కిక్కిరుసుకొని పోవాలి. మరి అలాంటి ఆజ్ఞలు నాకే తెలియదండి, ఎందుకు పోతారో తెలియదు. ఊరికి ఆ ఊరికి పోయి వాళ్ళు అసహించుకునే వరకు పోతారు. పోండి, ఏం కాదు కదా. అలాగున వీళ్లకు ఇది ఆగిన, దైవాజ్ఞ. సరే, మనం వెకేషన్కి వెళ్తున్నామంటే అది వేరే, దైవాజ్ఞ కావాలి. ఆ టైంలో జరిగింది. తీయండి, బైబిల్ తీయండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో వెనక్కి రండి, మొదటి రాజుల గ్రంథము వెనక్కి రండి. ఇక్కడ మొదటి రాజుల గ్రంథంలో ఈ భాగం స్పష్టంగా రాయబడింది. అది నేను చదివి మీకు చెప్తాను. 12వ అధ్యాయం తీయండి. ఆ యొక్క 12వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము చెప్తుంది. ఏమని చెప్తుంది? 25. తరువాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణం కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చటి నుండి బయలుదేరి పెనూయేలును కట్టించాను. కదండి, దాసుడైన సొలొమోనుకి దాసుడైన పనివాడైన అతను యెరోబాము ఈరోజు ఒక ప్రాంతానికి కింగ్ అయిపోయాడు. కింగ్ అయినాక ఏమయ్యాడంటే ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు కోరుకున్నారు. దేవుడు కూడా ప్రవచించాడు. దేవుడు కూడా చెప్పాడు, సొలొమోను నా మాట వినట్లేదు కనుక నేను డివైడ్ చేస్తాను. దేవుడు డివైడ్ చేసేసాడు. చేసిన తర్వాత అతడు ఫస్ట్ ఏం కట్టించాడు? షెకెము అనే పట్టణం కట్టించాడు, పెనూయేలు అనే పట్టణం కూడా కట్టించాడు. తర్వాత 26. ఈ జనులు యెరూషలేమునందున యెహోవా మందిరమందు బలులు అర్పించటకై ఎక్కిపోవచ్చున్న ఎడల ఈ జనుల హృదయం యూదా రాజైన
రెహబామును తమ యజమానితోటి తిరుగునప్పుడు వారు నన్ను చంపి యూదారాజుని రెహబామునకు మరల చేరుదురు, రాజ్యం మరల దావీదు సంతతి వారిదగును. అంటే ఆ యొక్క యూదా వాళ్ళకి అయిపోతుంది అని చెప్పి యూదా గోత్రులు అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము, వెళతంత దూరం పర్వాలేదు, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును పెట్టెను. చూడండి, ఒక పిక్చర్ ఉంటుంది. 2 ఆ యొక్క దూడలను దేవుళ్ళగా చేసి పెట్టాడు. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఈ బేతేలు నుంచి కనిపిస్తుందా, ఇక్కడ ఒకటి, ఆ పైన ఒకటి, 2 దూడలను ఆ యొక్క గోల్డెన్ కాఫ్ చేసి పెట్టాడు. మీరందరూ కూడా యెరూషలేము దాకా వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి బలు అర్పించనక్కర్లేదు. మనల్ని ఐగుప్తు నుంచి దేవుడు తీసుకొచ్చినప్పుడు ఇదిగో ఇదే మనల్ని తీసుకొచ్చిందని పచ్చి దగ, పచ్చి మోసము, పచ్చి అబద్ధము. ఇదిగో ఈ విగ్రహ ఆరాధన ఇప్పుడో ప్రారంభమైందండి. మనుష్యులు నిజమైన దేవుడి దగ్గరికి, ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి, ఆయన విగ్రహాలతో ఆ యొక్క సృష్టిలో, ప్రకృతిలో, జంతువుల్లో, ఆ యొక్క మానవుల్లో ఆయన అతీతంగా ఉన్న ఆత్మదేవుణ్ణి ఎప్పుడూ కూడా విగ్రహాలతో ఆరాధించలేదు. సొంత దేశమైన దేవుడి ప్రజలలోనే ఇది డివైడ్ అయినప్పుడు ఇశ్రాయేల్ దేశంలో కూడా విగ్రహాలు స్టార్ట్ అయింది. సో వాళ్ళు ఈ యొక్క బేతేల్లో, ఆ తర్వాత దానులో, అంటే నార్త్లో లేకపోతే సౌత్లో 2 విగ్రహాలను పెట్టించి వాళ్ళకి ఎంత మంచిగా చెప్తున్నాడంటే, ఇదిగో మీరు యెరూషలేము దాకా వెళ్ళనక్కర్లేదు, దేవుడు మనకి ఇక్కడే ఉన్నాడు. ఆ దేవుడు ఏం దేవుడు? దూడ దేవుడు. ఇప్పుడు దూడ మీద పాట పాడాలి కదా, యెహోవా నా బలం అంటే దూడా నా బలం అని పాడాలి. ఎంత మోసం చేసేసాడండి చేసి ఇవి పెట్టినప్పుడు జనులు మొదటి తరంలో ఏం చేస్తారండి, ఫస్ట్ వాళ్ళు ఎట్లా దేవుడు, మన దేవుడు యెరూషలేములో ఉన్నాడు, ఆయన విగ్రహం ఉండదు అక్కడ ఏమీ విగ్రహం ఉండదు కదా. దేవాలయంకి వెళ్తే మొదట బలిపీఠం ఉంటుంది, తర్వాత గంగాలం ఉంటుంది, ఆ తర్వాత లోపలికి వెళ్ళినాక సముఖ బల్ల, దీపస్తంభము, దీప వృక్షము, మళ్ళీ అడ్డుతెర, కెరూబులతో అడ్డుతెర, ఆ కెరూబుల అడ్డుతెర దాటి లోపలికి వెళ్తే ఒక మందస్సము, ఆ మందస్సం మీద కరుణాపీఠము, దాంట్లో ఏం విగ్రహం ఉండదు కదా. అక్కడ ఆజ్ఞల పలకలు ఉంటాయి, అక్కడ బంగారు పాత్రలో మన్నా ఉంటుంది, చిగురించి, అంతే తప్ప దేన్ని మొక్కరు వాళ్ళు. నో ఐడల్, నో స్టాచ్యూ, ఏమి బొమ్మలు ఉండవు. అలాంటి దేవుడిని నమ్మే ప్రజలను ఫస్ట్ తరంలో వాళ్ళు ఏంటంటారు, యెరోబాము చెప్తే మేము వినమని వాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్ళ పిల్లలు ఏం చేశారండి, నేర్చుకున్నారు ఇదే కరెక్ట్ అని. అలాగున్న విగ్రహారాధనతో ఈ బేతేలు ప్రాంతం అంతా నిండిపోయి నిజ దేవుణ్ణి ఎరగక, నిజ దేవుడి నుంచి దూరం చేస్తే, ఇప్పుడు భారతదేశంలో కూడా ఎట్లా స్టార్ట్ అయిందో అర్థమవుతుందండి విగ్రహారాధన. దేవుడు యొక్క ఆ యొక్క ఈ బైబిల్లో ఉన్న జినాలజీ ప్రకారం నోవాహుకు 3 కుమారులు, షేము, హాము, యాపేతు. షేము ఒక్కడు రిటైన్ చేసుకున్నాడు యెహోవా దేవుని యొక్క ఆ యొక్క సత్యదేవుడి యొక్క జ్ఞానాన్ని. మిగతా వాళ్ళు పోయి ఇలాగున్న ప్రపంచంలో ఎవడి దేవుడిని వాడు తయారు చేసుకున్నారు. సేమ్ ఇక రెహబాము ఎట్లా వెళ్ళి ఇశ్రాయేల్ ప్రాంతంలోని విగ్రహాలను పెట్టి నమ్మించగలిగాడో, మనలాంటి అనేక దేశాలు అట్లా స్టార్ట్ అయింది. అసలు నిజ దేవుడి జ్ఞానం ఇప్పటికీ అంతరంగంలో మనస్సాక్షిలో ఉంటుంది. ఒక బొమ్మ దగ్గరికి వెళ్తే దీనికి ప్రాణం లేదే, దీనికి ఊపిరి లేదే, దీనికి కళ్ళు లేవే, దీనికి చూపు లేదే, దీనికి వినికిడి లేదే, దీనికి చలనం లేదే, దీనికి శక్తి లేదే, హౌ కెన్ ఇట్ బి ఏ గాడ్? ఎట్లా దేవుడు అవుతారు ఒక విగ్రహం ముందులో పడితే? పిల్లి కదులుతుంది, ఎలుక కదులుతుంది, ఇట్ కెనాట్ మూవ్, హౌ కెన్ ఇట్ బి గాడ్? సకల విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఆయన కదలలేని వాడికి ఎట్లుంటాడు? కనుక దేవుడు అన్నాడు, నేను ఆత్మను కనుక నన్ను ఆత్మతో ఆరాధించండి, నో నీడ్ ఆఫ్ ఐడల్స్, ఏ బొమ్మ విగ్రహం అక్కర్లేదు. కానీ మనుష్యులు మోసాలు చేసి, గ్రంథాలు రాసి, వాటిని ప్రతిష్ఠించి, వాటికి ప్రాణ ప్రతిష్ఠ ఏమెంత చేస్తే ఏముంది, ఇంక అవి కాదంటే జంతువుల్లో దైవత్వం ఉందని ఆరాధింపజేస్తుంటే దేవుడు అంటున్నాడు ఈ ప్రపంచాన్ని చూసి, అరే పర్వాలేదు, నా ప్రజలలోనే మోసం ప్రారంభమైంది కదా, నా ప్రజల్లోనే వాడు యెరోబాము అనే వాడికి రాజ్యం ఇస్తే వాడు రాజ్య పరిపాలన చేసుకుంటూ యెరూషలేముకి ఎక్కడ పోతే మనులు నన్ను వదిలిపెట్టి ఆ రాజును నమ్మేస్తారు, నాకు ఈ సింహాసనం పోద్దు అని చెప్పి అధికారం కొరకాడు విగ్రహాలను పెట్టించాడే. ఇశ్రాయేలుకు జ్ఞానం కలిగిన దేశంలో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, ఎరుకోను కూల్చి 40 ఏళ్ళు మన్నాతో పోషించి, అగ్ని మేఘస్తంభ దేవుడి నాలెడ్జ్ బూడిదలో పోసుకున్నారు.
ఇప్పటికీ రాజ్యాలన్నీ ఎందుకు యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తాయి? ఎందుకు ప్రవీణ్ పగడా లాంటి వాళ్ళని చంపి నోరు కోసి నాలుకలో యాసిడ్ పోసి బాడీలోకి ఇంజక్షన్లు ఇచ్చి ఆ యొక్క మత్తు మందుని ఇంజక్షన్ ఇచ్చి ప్రూవ్ చేస్తున్నారు? అంతే చేయగలుగుతారు కనుక ఎవ్వరి హృదయంలో నువ్వు మోసం చేయలేవు. గాడ్ ఈజ్ గాడ్ కనుక దేవుడే అవుతాడు. ఆయన వేచి ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. సో ఇశ్రాయేల్ దేశంలోనే విగ్రహాన్ని ప్రారంభమైందండి. మన దేశంలో ఉంటే అది ఏం పెద్ద కాదు. అక్కడి నుంచి భూమి ఆ యొక్క మధ్యధరా సముద్రం ఇశ్రాయేల్ దగ్గర నుంచి ఆ జ్ఞానము ప్రపంచంలో అలాగున నోవాహు తర్వాత అలాగలాగున ఎవడి దేవుణ్ణి వాడు తయారు చేసుకున్నాడే కదా, అలాగున తయారైంది కనుక ఒక ఆయన దీంట్లో బైబిల్లో రాసింది. మీరు ఏస్కేల్ గ్రంథాలు చదువుకోవచ్చు, ఇర్మియా గ్రంథాలు చదువుకోవచ్చు. ఒకదైనా ఊరికే ఆ యొక్క అడవికి వెళ్ళాడు. ఎందుకంటే దానికి కావాలి కనుక ఒక చెట్టును నరికిన తర్వాత ఆ చెట్టును తీసుకొచ్చి ఏం చేశాడు? దాని పెద్ద దుంగాన్ని వాడిని ముక్కలు చేసి దాన్ని చక్కగా ఇల్లు కట్టున్నాడు. దాని కొమ్మలు రెమ్మలు ఉంటే అవి ఏం చేశాడంటే వాటి యొక్క కొమ్మల రెమ్మలతో అవి ఆహారానికి మనకి వస్తాయి, లేకుంటే పశు అయిపోయింది. ఆ తర్వాత వాటికి చిన్న చిన్న కట్టెలతో ఆయన పొయ్యిలో పెట్టుకొని వాటిని కాల్చుకున్నాడు. ఆ తర్వాత ఇంకొక కర్ర తీసుకున్నాడు, చాలా బాగుంది, మంచిగా ఒక బెంచ్ చేసుకున్నాడు. అన్నీ అయిపోయినండి. అన్నీ తీయంగా ఆ చెట్టు ఏమీ ఒక షేప్లెస్ ఆ యొక్క ట్రంక్ పార్ట్ మిగిలింది. అప్పుడు చూసి ఏం చేసి ఇదేంటిది, ఇప్పుడు దాన్ని ఏమీ చేయలేము. కానీ అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? అసలు ఇవన్నిటికీ కారణమో కదా ఇదే అయి ఉంటుందేమో, ఇదే దేవుడు అని దేవా దానికి పెట్టి మొక్కి పారేశాడు. ఎంత భయంకరమండి! ఒక చెట్టును అడిగి వెళ్ళి కొట్టుకొని వచ్చి అన్నిటికీ పనికొచ్చింది, ఇదేనేమో అని దాన్ని దేవుడిగా గొల్ల మొదలుపెట్టాడు. అలాంటి ఒక బుద్ధిహీనతతోటే ఈరోజు విగ్రహాలు ప్రారంభమైనాయి. కనుక ఈరోజు మనకు ఆ యొక్క పాలునిచ్చే ఆ యొక్క అది దేవత ఎట్లా అవుతుంది కదండి? అంటే ఆలోచన లేదు. ఎందుకు? మానవులు వారి అధికారాల కొరకు మనుష్యుల్ని దేవుడి జ్ఞానం నుంచి నశింపజేసేసేసారు. చేసేసి ఇప్పుడు వాటి కొరకు పోరాడుతూ సత్యాన్ని ప్రకటించే సేవకులను చంపి పారేస్తున్నారు భూమి మీద. ఆలోచించండి. యెరోబాము అనేవాడు యెరూషలేముకు ఇశ్రాయేలు వెళ్ళకూడదని, వాళ్ళంతా ఇశ్రాయేలు సున్నతి చేసుకున్న వాళ్ళే, అందరూ దేవుని ప్రజలే, అందరూ కూడా ఆ యొక్క అబ్రహాము సంతానం, ఆ యొక్క యాకోబు నుంచి వచ్చిన 12 మంది పిల్లలే. బట్ దే హ్యావ్ లాస్ట్ ఎందుకంటే ఆనాడు అధికారం. ఈరోజు కూడా బొమ్మలను మొక్కించి పుస్తకాలను రాసి వాటిని ఎవరు చేస్తున్నారండి? కొంతమంది ఆ యొక్క అధికార వాంఛ కొరకు ఈ ప్రజలను ఏలటానికి వాళ్ళు కనుక వాళ్ళు ఏ పని చేయరు. అంతే, వాళ్ళు ఏం పని చేస్తారు? పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అన్నీ తీసుకెళ్ళి సమర్పించాలి. అది అలాంటి ఒక భయంకరమైన ఏలుబడిలో మనుషుల యొక్క మానసిక జ్ఞానాన్ని విచక్షణ నాశనం చేసి దేవుణ్ణి సృష్టించారు ఇట్లా. ఎందుకంటే పరిపాలన. యెరోబాము అనేవాడు బేతేలులో ఉన్న వాళ్ళని నాశనం చేసేసాడు. బేతేలులో ఉన్న వారంతా కూడా నమ్ముతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాడంటే, బేతేలులో ఉన్న ఈ దూడ దేవుడు, దీనికి మనము నైవేద్యం పెడితే, దీన్ని పూజిస్తే, దీనికి బలు అర్పిస్తే మనం బాగుంటాం, మన పంటలు బాగుంటాయి, మన పొలాలు బాగుంటాయి కనుక అని చెప్పి మళ్ళీ కదా అప్పుడప్పుడు పుష్కరాలు లాగేదని ఉంటే దాంట్లో మనకు అంతా కూడా కల్పితం. అలాగున చేసి వాడు ఏం చేశాడంటే కాపీ కొట్టాడు. కనుక ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క ఈ ధర్మశాస్త్రంలో ఉండి వాళ్ళు 3 పండుగలు చేస్తారు. దాంట్లో ఒకసారి వీడు కూడా చూడండి 8వ మాసమున పెట్టాడు వీడు పండగ. కనుక సొంత పండుగ పెట్టాడు. చూడండి ఆ 29 చదువుతాను. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశం మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందు దానందు 2 దూడలను చేపించి పెట్టాడు. దాని వరకు రెంటిలో ఒకదాన్ని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. అట్ని మొక్కిచ్చాడు. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరంగా ఏర్పరిచి లేవీయులు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులు నియమించాడు. దేవుడు ఎవరు ఉండాలో ఆనాడు అంటే యేసుప్రభు రాకముందు యూదుల్లో లేవీయులు మాత్రమే చేయాలి, ఎవరు కూడా చేయకూడదు. అది కనుక దాన్ని కాపీ కొట్టారు వీళ్ళు. కనుక ఈరోజు కూడా మనలాంటి దేశాల్లో ఒక కులమస్తులే చేస్తారు చూడు, అంతా కాపీ దీంట్లోంచి. ఆ తర్వాత కొందరిని యాజకులుగా దేవుడు నియమించాడు. వాళ్ళలో మరి ఆ యొక్క పురోహితులుగా ఉండేలాగా యాజకులు. మరియు యెరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవమును 8వ మాసము 15న జరుగ నిర్ణయించి బలిపీఠం మీద బలు అర్పించుచూ వచ్చెను. ఇది వాడు చేసింది. అక్కడ కూడా ఒక పండగ టైం ఉంటుంది. ఆ యొక్క వాళ్ళకు పస్కా పండుగని, ఆ తర్వాత పునరుత్థాన పండుగ, ఆ యొక్క ప్రథమ ఫలముల పండుగని, అలాగున 7 పండుగలు ఉంటాయి యూదులకు. దాంట్లో ఒక పండగ వీడు కూడా సృష్టించి 8వ నెల 15వ తారీఖు. మనకు 8వ నెల 15వ తారీఖు ఏమిటి? 15 ఆగస్టు. ఎవరో తల్లి రైట్లో ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మ. 8-15 అంటే ఏంటి? ఆగస్టు 15. వీడు అక్కడ 8-15 ఏంటి?
ఉన్న స్వాతంత్రం తీసేసాడు యేసుక్రీస్తును. వాళ్ళు వెళ్ళకుండా చేసేసాడు అని ఇక ఉత్సవం జాతర జరుగుతుంటే ఈరోజు వరకు ఇన్ని జాతరలు భూమి మీద ఎందుకండి? అపవాది క్రీస్తు నెరగకుండా జాతరలలో ముంచుతుంటాడు. జాతరల పిచ్చి పట్టి వెళ్ళి 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 సస్తారు అక్కడికి పోయి, కానీ నిజ దేవుడి దగ్గరికి రాలేరు. జ్ఞానం ఎందుకో వాళ్ళ మనస్సాక్షికి ఒకరోజు దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు ఆ బొమ్మ ముందుకు పోయినప్పుడు దానికి ప్రాణం లేదు కదా, దేవుడు ఎట్లా అనుకున్నావు? నన్ను అడిగితే నేను చెప్పేవాడిని. నేను చెప్తూ ఉంటే నీకు చెవుడెక్కలేదు. నీకు ఆ యొక్క జాతరలో ఉండే డప్పు, జాతరలో ఉండే ఆనందము, జాతరలో ఉండే షాపింగు, జాతరలో ఉండే గోల, ఇవి నీకు ఇష్టము. సత్యము కాదు, చిల్లరగాళ్ళు అక్కడంతా చేస్తా, అది నీకు ఇష్టము. నువ్వు సత్యాన్ని అన్వేషిస్తే నీ దగ్గరికి వచ్చి నేను చెప్తాను, కానీ నీకు ఇష్టం లేదు కదా. నిజ దేవుడు అని చెప్పి వీడు 8వ నెల 15వ తారీఖు ఉత్సవం మొదలుపెట్టాడు. అలా ఉత్సవంలో యెరూషలేమును మర్చిపోయారు, నిజ దేవుడిని మర్చిపోయారు, యెరూషలేములో అర్పింపబడే ఆ బలులను మర్చిపోయారు. ఇక్కడ వీళ్ళే బలులు ఇవ్వడం మొదలుపెట్టేసేస్తారు. యాజకులు, లేవీయులు కాని వాళ్ళ చేత బలు అర్పిస్తారు. అలాగున్న ప్రపంచ దేశాలన్నీ కూడా విగ్రహారాధన ఇట్లా స్టార్ట్ అయింది. దీంట్లో ఒక భాగం, ఇంకా చాలా ఉన్నాయి కనుక దేన్ని నమ్మితే దేన్ని చదువుతారు కనుక అలాగ ఈరోజు మరి యొక్క ఇస్లాం అన్ని దేశాల్లో వాళ్ళకి ఏం గుర్తుంటుందండి? మూన్. ఎందుకు మూన్ గుర్తుంది? ఎందుకండి వాళ్ళు కదా, ఎందుకు గుర్తుంటుంది? మరి మనలాంటి దేశాలేమో సూర్యుడిని, ఆ దేశాలు మూన్ అంటే ప్రకృతిలో ఉన్న వాటిని దైవాలుగా ఎంచే ఒక మోసము ఏలుబడి కొరకు చేస్తున్నారు. మరి ఆ యొక్క అరబిక్ ప్రాంతంలో అంతా ఎందుకు మూన్ అంటే వాళ్ళకు అక్కడ ఏం చెప్పారంటే సూర్యుడు ఉదయిస్తే భగ 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 మండుతూ ఉంటే అసలే ఎడారి ప్రాంతం కనుక నీళ్ళు ఎండిపోతాయి, ప్రాణం పోతుంది, రోగాలు వస్తాయి, అన్ని డ్రై, పశువులు చచ్చిపోతాయి. కనుక ఆ ప్రాంతస్థ ప్రజలు ఏం చెప్పారు తెలుసా? నోవాహులోంచి వెళ్ళిపోయిన వాళ్ళు, నోవాహులో షేము, హాము, యాపెత్, ఒక్క హాము ఆ యొక్క షేముకు మాత్రమే ఉంది ఆ నాలెడ్జ్, మిగతా వాళ్ళంతా పోగొట్టుకొని అక్కడికి వెళ్ళాక ఏం చేస్తారు? సూర్యుడిని చూపించి ఏ సైతాన్ హై అన్నారు. సూర్యుడు ఎవరు? సైతాన్ హై. మనల్ని చంపేస్తున్నాడు, మన నీళ్లు డ్రై అయిపోతున్నాయి, మన పొలాలు ఎండిపోతున్నాయి, మన పశువులు చచ్చిపోతున్నాయి. వీడు వచ్చాడంటే మన నీళ్ళు ఉండవు, వీడు సైతాన్. మళ్ళీ సాయంత్రం అయితే మూన్, చల్లగా మూన్. అందు గురించి వాళ్ళు ఉంటుంది కనుక మహమ్మద్ కంటే ముందు వాళ్ళు మూన్ని నమ్మేవారు. ఆ మూన్ అనే దేవుడికి ముగ్గురు కూతురులు అంతా ఉంది ఈరోజు హిస్టరీ. ఈరోజు మహమ్మద్ వచ్చి తీసేశాడు, కానీ వాటిని ఆ మహమ్మద్ ఆ ప్రాంత ప్రజలు దే యూజ్ టు వర్షిప్ మూన్ యాజ్ అ గాడ్. కనుక తర్వాత తీసుకెళ్ళకపోయారు, ఎందుకంటే వాళ్ళందరి జెండాల్లో మూన్ ఉంటుంది ఈరోజు. సో కనుక ఈలాగున సూర్యుని కానీ, ఈలాగున చంద్రుని కానీ, ఈలాగున విగ్రహాలు మొక్కని ప్రజలు ఒకళ్ళు ఇస్రాయేల్. గట్టిగా చెప్పండి కొడదామా? ఆనాడు ఇస్రాయేల్, ఈనాడు క్రైస్తవులు అంత్యకాలంలో. కనుక మళ్ళీ మన క్రైస్తవుల్లో డూప్లికేట్ క్రిస్టియానిటీ ఉంది ఒకటి. అదేంటి కదా? మరియమ్మ, బాలయేసు. కనుక అది కాదండి. రోమన్ క్యాథలిక్స్ నాట్ చర్చ్. గుర్తుపెట్టుకో, ఎవరైనా రోమన్ క్యాథలిక్ చర్చ్ చేస్తే మానేయండి. దానికంటే ఏ టెంపుల్కి వెళ్ళినా ఇది లేదు. దే ఆర్ నాట్ క్రిస్టియన్స్ విగ్రహారాధన చేయరు వాళ్ళు. దేవుని యొక్క వాక్యం ఆకాశం మీద, భూమి కిందన ఏ రూపంనైనా, ఏ ప్రతిమనైనాను నువ్వు చేయకూడదు, సాగిల పడకూడదు. దేవుడు చెప్తున్నాడు. నాకు తెలుసు విగ్రహాలు ఈ భూమి మీద దేవుడి యొక్క జ్ఞానాన్ని నశింపజేస్తాయి. అవి అక్కడికి పోగానే ఆ విగ్రహంలో ఉన్నది కనిపిస్తుంది. బంగారము, ఆ యొక్క మహిమ, ఆ వజ్రాలు, ఆ ముఖము, అదంతా చూసినాక ఏమనిపిస్తుంది? మోసం, ఇది దేవుడేమో అని. కనుక విగ్రహమే అక్కర్లేదని చెప్పాడు దేవుడు. ఐఎమ్ గాడ్, నేను అంతటా ఉండగలుగుతాను. నేను కనుక ఇక్కడ మీకు గాలి పెట్టాను భూమి మీద. గాలి లేని చోట ఏమవుతారు? మనుషులు చనిపోతారు. నేను లేని చోట కూడా అంతే. నేను ఆత్మదేవుడిని. నన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించాను. నో విగ్రహం. కనుక రోమన్ క్యాథలిక్స్ ఎందుకు ఇంకా మరియమ్మ బొమ్మ పెడుతున్నారు? ఎందుకు ఆ యొక్క సెయింట్స్ బొమ్మ పెడుతున్నారు? ఎందుకు యేసుప్రభు బొమ్మ పెడుతున్నారు? ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా ఒక చర్చ్ బిల్డింగ్కి వెళ్ళి కూలగొడితే ఏమో ఫ్రెండ్, ఏమి కదా పిచ్చి బొమ్మలు తన్ని బయట తగలబెడితే బెస్ట్. ప్రతిసారి అటాక్ చేసినప్పుడు వాళ్ళు చర్చిని అటాక్ చేస్తారు. చర్చిని ఎవ్వడూ చేయలేడు. చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసు శరీరం, ఆయన సంఘం. మనందరం ఆయన సంఘంలో ఉన్నాం కనుక రాళ్లను, రప్పలను, బొమ్మలను, విగ్రహాలను కొలగొట్టి చర్చిని కాదండి. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసు యొక్క సంఘము భూమి మీద ఆయన శరీరమే. కనుక వాళ్ళను ఏమైనా చేసిన గ్రామ్ స్టీన్స్ని, ఆయన భార్యను, ఆయన 2 పిల్లల్ని కాల్చర్చు. అవును, అది చర్చ్ అంటే. మనము ఆయన యొక్క భాగంలో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకన్నీ వచ్చాయంటే యెరోబాము అనేవాడు ఇశ్రాయేలు యొక్క ఉత్తర భాగానికి రాజ్య సింహాసనం కొరకు
తన ప్రజలను, అమాయకులైన ప్రజల్ని వాళ్ళను విగ్రహారాధన వైపు తిప్పితే బేతేల్లో విగ్రహారాధన యెహోవా దేవుడు, మోషే వాళ్ళంతా మర్చిపోయారు. కానీ ఈ ఇశ్రాయేలు మార్చడానికి దేవుడు ప్రవక్తల్ని పంపేవాడు. ఈ దేశ ప్రజలందరూ కూడా బాగుపడటానికి దేవుడు పాస్టర్లను పంపిస్తున్నాడు. ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు, ఎంతమంది ధనవంతులు, ఎంతమంది సైంటిస్టులు, ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది మేధావులు వచ్చినా ఈ దేశాన్ని ఎవడు బాగు చేయలేడు. ఓన్లీ టు ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఈ సత్య గ్రంథాన్ని చెప్పేవాడు మాత్రమే బతుకులను మార్చగలుగుతాడు. ఒక భార్యాభర్త తన్నుకుంటే సమాధానం ఎవడు పరుస్తాడు? పోలీసోడా, లాయరా, లేకపోతే ఒక సైకాట్రీ చూసే డాక్టరా? నెవర్. ఒక పాస్టర్, ఒక దేవుడి బిడ్డ ప్రార్థన చేస్తే వాళ్ళు సమాధాన పడతారు. ఒక తాగుబోతు, ఒక దొంగ, ఒక వ్యభిచారి ఎట్లా బాగుపడతారు? ఎవరితో కాదండి. అవన్నీ ఉండాలి లోకంలో. కానీ వాళ్ళను తిరస్కరిస్తారు కనుక ఈ బేతేలు ప్రాంతం అంతా కూడా ఇలాగున ధూపం వేస్తూ విగ్రహారాధన చేస్తున్న ఈ ప్రాంతము, వాళ్ళ దగ్గరికి దేవుడు ప్రవక్తల్ని పంపించేవాడు. ఇశ్రాయేలారా, వాళ్ళు ఇశ్రాయేలు, ఉత్తర భాగంలో ఇశ్రాయేలు, ఆయన ప్రవక్తను పంపించి మీరు దేవుని వైపు తిరగండి, ఈ విగ్రహాలు దేవుళ్ళు కాదు, దేవతలు కాదు, యెహోవా వైపు తిరగండి అని చెప్తుంటే వాళ్ళు కంటికి ఇదైపోయారు. ఈరోజు కూడా యేసుక్రీస్తు నమ్మండి, ఈ విగ్రహాలు తప్ప రేణు విగ్రహాలు రెచ్చిపోతున్నారు కదా, ప్రాణాలు తీసేస్తా అంటున్నారు కదా, దేశం నుంచి ఎల్లగొట్టేస్తా అన్నారు కదా. వాళ్ళ గతి అట్లా ఉంది. మరి ఏం చేస్తారు? పామును మొక్కుతున్నప్పుడు కదండి, కోతిని మొక్కుతున్నప్పుడు జంతువు ఎందుకు అనిపించట్లేదు అవి దేవుళ్ళు దేవతలు కాదని? దేవుడు అంటున్నాడు, దే హ్యావ్ లాస్ట్. వాళ్ళు మూఢనమ్మకాల్లో ఉన్నారు. నువ్వు ప్రశ్నించుకో కనుక. ఒక విగ్రహం ముందు పడుతుంది, విగ్రహం ఏం మాట్లాడుతుందండి? ఏమీ మాట్లాడలేదు కదా. మాట్లాడిన దాంతో నువ్వు మాట్లాడుతున్నావు. నీకేదో చెప్పారు కానీ యూ ఆస్క్ గాడ్. ఇంతవరకు నేను చెప్తున్నాను, నిజమైన దేవుడు ఎవరో నువ్వు బయలుపరు. వాళ్ళందరూ ఈరోజు క్రిస్టియన్స్ అయ్యారు. ఎందుకంటే ఆయన క్రిస్టియన్స్ అంటే మళ్ళీ ఇంకేదో అనుకోవద్దు. ఆయన కుమారుడు మన కొరకు రక్తం కార్చాడు కనుక ఆ జ్ఞానం ఇస్తున్నాడు. మరి అలాంటి దాను బేతేలు విగ్రహాలతో నిండిపోయినప్పుడు గాడ్ యూజ్ టు సెండ్ ద ప్రాఫిట్స్. ఆయన ప్రవక్తలు పంపుతున్నాడు, మీరు విగ్రహాలను చేరి యెహోవా వైపు తిరగండి, ఆయన మీ వైపు మీకు పొలాలు లేవా, పంటలు లేవా, ఆరోగ్యం లేదా, యుద్ధాలు ఉన్నాయా, తిరగండి ఆయన వైపు. దీని విషయమే తెగులు చేతనో కాటుక చేతనో వాడు మీ కష్టాలు ఇంతనే ఒక్కడు నా వైపు తిరగలేదు. హబక్కూకు 2:17 చెప్తున్నాడు దేవుడు. మీకు ఎన్ని బాధలు పెడుతున్నాను నేను, ఎందుకో తెలుసు, మీరు నా వైపు తిరగట్లేదు. ప్రవక్తని పంపుతున్నాడు, తిరగట్లేదు. కొద్దిమంది కనుక అలాగున విగ్రహారాధన నిండిపోయిన బేతేలికి ఎవరు వెళ్ళారండి? ఎలీషా వెళ్ళాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఎలీషా ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఎలీషా ఎందుకు తిరుగుతున్నాడు అక్కడ కదా? జోలు పట్టుకొని అడుక్కోవటానికి కాదు, జాతర చేయడానికి డబ్బులు కాదు, విగ్రహాలు పెట్టుకోవడానికి డబ్బులు కాదు, లేకపోతే మఠాలు కట్టడానికి, లేకపోతే దేవాలయాలు కట్టడానికి కాదు. ఎవడైనా క్రిస్టియన్ ఈ యొక్క చర్చ్ బిల్డింగ్కి డబ్బులు అంటే వాడు వాడు చెప్పాలంటే అడుక్కుదినే నా కొడుకు వాడు చెప్పాలంటే. అంత ఘోరంగా నేను తిడుతున్నాను చూడండి. నెవర్. దేవుడు ఎప్పుడు మనిషిని కట్టడానికి వచ్చాడు, ఆయన మందిరాలు కట్టడానికి కాదు. ఈరోజు మనలాంటి చర్చలకు మందిరాలు అవసరం లేదు అసలు. మీ బ్రతుకులు కట్టబడాలి. ఆయన ప్రాణం పెట్టింది మందిరాలు కట్టడానికి కాదు. కనుక ఎలీషా తిరిగి జోలె పట్టుకొని డొనేషన్లకు తిరగలేదు. వాళ్ళు మందిరం కడతామని తిరగలేదు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ మందిరాలు కట్టి మోసం చేస్తాయి. కానీ ఆ ప్రాణప్రియుడు యేసు ప్రభు తన ప్రాణం పెట్టి మనుషులను కడతాడండి. ఎంత మంచి దేవుడు కదా, ఎంత మంచి దేవుడు కదా. కనుక ఎలీషా ఆయన డబ్బుల కొరకు తిరగట్లేదు బేతేలికి. బేతేలుతో పాటు ఎరికోతో పాటు దేశ ప్రాంతాలంతా కూడా దేవుడికి దూరం అయిపోయినారు. మరి దేవుడికి దూరం అయిపోతే ఓకే, దేవుడి ప్రవక్తలను పంపితే ఓకే, కానీ ఆ ప్రవక్తలను తిరస్కరిస్తున్నారు, వాళ్ళను ఎగతాళి చేస్తున్నారు కదా. ఎట్లా ఎగతాళి చేస్తున్నారు? ఇదిగో కదా ఈ యొక్క పాస్టర్లు కదా ఎన్ని నీచమైన మాటలు ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు సత్యం బయటపడుతుంది కనుక. సత్యాన్ని ఎరిగితే దేవుని ఇవన్నీ కూడా ఉట్టి బొమ్మలే, ఇది కాదు. నిజమైన దేవుడు ఉన్నాడు మనకు, ప్రాణం పెట్టిన దేవుడు. ఆ ప్రాణం పెట్టిన దేవుడు అన్ని దేశాల్లో ఆరాధింపబడతాడు కదా. మరి ఈ దేవుళ్ళు ఎందుకు వేరే దేశాల్లో ఆరాధింపబడట్లేదు? సూర్యుడు ఇక్కడ ఉదయిస్తే వేరే దేవుడు ఉదయిస్తున్నాడు కదా, ఒక సూర్యుడే, వన్ లైట్. మరి ఈ దేవుడు ఇంకో దేశంలో కనీసం అందరితో ఆరాధింపబడుతున్నాడు. 3658 భాషల్లో ఆరాధింపబడుతున్నాడు. ఈజ్ అ గాడ్, ట్రూ గాడ్ ఆయన. అమ్మో, అది చెప్తూ ఊరుకుంటారా? కోపం వచ్చేస్తుంది. మా దేవుళ్ళని దూషిస్తున్నారు, మా దేవతను దూషిస్తారు, మమ్మల్ని తక్కువ మాట్లాడు, మీరు మత మార్పిడి చేస్తారు. మతాన్ని ఎవ్వడు మార్చుకోవద్దు, మానవుడు కల్పించాడు. మనిషిని మనసు మార్చుకుంటాడు. యేసు ప్రభువు అన్నాడు, మీరు మారు మనసు పొంది మనసును మార్చుకొని పాప క్షమాపణ కొరకే నేను సిలువలో చేసిన యాగాన్ని నమ్మండి, మీకు రక్షణ. సింపుల్ కనుక. గుళ్ళకి వెళ్ళి, టెంపుల్కి వెళ్ళి, బళ్ళు వచ్చి, యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, దాన ధర్మాలు చేసి, పుష్కరాలకి వెళ్ళి, మాలలు వేసుకొని, దీక్షలు పోని, ఎన్ని చేసినా నీ బ్రతుకులో ఒక్క పాపాన్ని నువ్వు జయించలేవు. ఒక్క పాపాన్ని నువ్వు జయించలేవు. ఎందుకో తెలుసా? పాపమును జయించే శక్తి మానవుడికి లేదు. తన యొక్క పాపాన్ని తను జయించడానికి వ్రతాలు పూన్నా, ఆ తర్వాత మాల దీక్షలు వేసుకున్నా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని దీక్షలు ఉన్నా, ఎన్ని తపస్సులు చేసినా మ్యాన్ కెనాట్
ఓవర్కమ్ ద సిన్ విచ్ ఇస్ ఇన్ హిజ్ లైఫ్. ఎందుకో తెలుసా? సింపుల్గా ఒక సూపర్ ఐ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఈరోజు ఉంది. అది మా నాన్న కూడా వెళ్ళొచ్చాడు. ఆ యొక్క హాలాండ్, యూరోప్లో ఉంది కదా హాలాండ్, ఆ దేశం జర్మనీ యూరోప్లో ఉన్న దేశాల్లో అదొక హాలాండ్ కూడా. అక్కడ ఉంది ఈరోజు ప్రపంచంలో అన్నిటికంటే సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్, ఆప్థమాలజీ. దాంట్లో సూపర్ డాక్టర్ కూడా తన కంటిని ఆపరేషన్ చేసుకుంటాడండి. నడవండి ఆపరేషన్ థియేటర్లోకి వేసేసుకొని, చలో లైట్లు ఆన్ చేయండి కదా, అక్కడ ఉంటారు కదా డాక్టర్స్, తీసుకో అని కట్ చేసి అని చేసుకోగలుగుతాడా? కెన్ హీ ఆపరేట్ హిమ్సెల్ఫ్? నెవర్. నీ బతుకులో నీ చేతికి నువ్వు ఆపరేషన్ చేసుకోలేవు, చిన్న వేలుకి చేసుకోలేవే. నీ బ్రతుకులో పాపం ఎక్కడ పోతుంది? అస్సలు పోదు. కనుక దేవుడు అంటున్నాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి క్షమించును. యూ హ్యావ్ టు బిలీవ్ దట్. అంతే, ఇంకేం లేదు, ఇంకేం అక్కర్లేదు. నీళ్లు దేహాన్ని కడుగుతాయి. నువ్వు పుష్కరాలకు 12 సార్లు వెళ్ళు. నువ్వు ఏ నదుల్లో పోయి యెరూషలేము యోర్దాను నదిలో మునిగినావు. దేవుడు చెప్తున్నాడు, నీళ్లు శరీరాన్ని కడుగుతాయి, పశ్చాత్తాపంతో కన్నీళ్ళు హృదయాన్ని కడుగుతాయి. వాళ్ళు దేవుని వైపు తిరిగితే, బిడ్డ నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, నీ పాపాన్ని నేను క్షమిస్తానని దేవుడు ఆఫర్ చేస్తాడు. హీ ఆఫర్స్ ద సాల్వేషన్ త్రూ ఫర్గివ్నెస్. రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంటే వాళ్ళ కుటుంబాలు నాశనమై పోయి అదిగో ఆ యొక్క మందులు పురుగుల మందుగా చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీస్ ఏంటండి? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు కదా, వాళ్ళకి ఎవరూ లేరు, ఇంకా ఏమీ చేసేది లేదు. అప్పు కట్టాల్సిందే, వడ్డీ కట్టాల్సిందే, లేకపోతే పొలం పోతుంది, పెళ్ళి కాదు, కుటుంబంలో విచ్చిన పొలాలు లేవట్లేదు, తీసుకొని పురుగుల మంది ఆగి సావలేదండి వేల మంది రైతులు. దారుణం అని ఈనాడు చాలా లైక్ చేస్తాను, అతని లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. దారుణం, రుణం ఏమైంది? దారుణం. రైతు ఆత్మహత్య. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందండి? రుణమాఫీ. గట్టిగా చెప్పలు కొడదామా? రుణమాఫీ చేసింది. ఎన్నో బ్రతుకులు చితికిపోయినాయి, బతికినాయి. దేవుడు కూడా పరలోకం నుంచి రుణమాఫీ చేస్తున్నాడు. ఆ యొక్క రుణమాఫీ అంటే పాప క్షమాపణ, మాఫ్ చేస్తున్నాడు నీ పాపాలు. మరి మాఫ్ చేస్తే ఈజీగా అయిపోయిందా? ఈరోజు ఒక్కొక్కడు ఎగతాళి చేస్తాడు. 2-3 మేకులు బిక్కోలేడు నా పాపాన్ని. ఎంత అజ్ఞానం కదా! ఎందుకంటే విగ్రహాలను నమ్మినప్పుడు జ్ఞానం ఉండదండి. విగ్రహాలు నమ్మినప్పుడు ఉండదు. ఇట్స్ లాస్ట్ కనుక అట్లా విగ్రహాలను నమ్మి ఏమి కనుక్కోలేకపోయారు మనలాంటి దేశస్తులు. ఒక సూది దగ్గర నుంచి ర్యాకెట్ వరకు ఈరోజు అన్నీ. మైక్ ఎవరు కనుక్కున్నారు? ఫోన్ ఎవరు కనుక్కున్నారు కదా? కరెంట్ ఎవరు కనుక్కున్నారు? కారు ఎవరు కనుక్కున్నారు? తీయండి, లిస్టు తీయండి. విగ్రహారాధన చేసే వాళ్ళకి దేవుడు ఇవ్వలేదండి అని. ఎందుకంటే ఎందుకు వేస్ట్ కనుక అని దేవుడు ఆయన నమ్మే బిడ్డలకి ఇచ్చాడు కనుక అన్ని వాళ్ళు కనుక్కుంటున్నారు. కనుక కొన్ని వేరే వాళ్ళు కూడా కనుక్కొనొచ్చు, బట్ 90% దేవుని నమ్మిన వాళ్ళకి ఇచ్చాడు జ్ఞానం. రొడాల్ఫ్ డిజిల్ అని ఆయన పేరు. ఇప్పుడు మనం పోయి డీజిల్ పోయమంటే ఒక జర్మన్ ఇంజనీర్ పేరు ఎత్తుకుంటున్నాం కదా. జేమ్స్ వాట్స్. ఎన్ని వాట్స్ ఇది? ట్యూబ్లైట్ 20 వాట్స్. జేమ్స్ వాట్స్. చెప్పండి, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్. నేను ఎవరికండి? దేవుడు ఆ జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడు, అందరికీ ఇవ్వలేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీ పాపము కొరకు నీవు చెల్లించలేవు. దేవుడు రుణమాఫీ చేస్తే తప్ప నీకు లేదు. కనుక ఆయన రుణమాఫీ చేయడానికి తన కుమారుణ్ణి బలియాగంగా పెట్టాడు. అది వెల మీకు తక్కువ అనిపిస్తుండొచ్చు. ఏందో సిలువలో బట్టలు తీసి ఉడగొట్టారు, ఆయన ఏం చేశారు? మీ పిల్లల్ని ఎవరైనా ఇస్తారండి? అట్లా పిల్లల్ని ఇస్తారా ఎవరైనా? ఎవ్వరివ్వరు. ఈరోజు ఒక్కళ్ళు పోయి పహల్గాం యుద్ధం స్టార్ట్ కాగానే ఒక మన యొక్క నాయక్ కథ చనిపోయాడు కదండి మొన్న. ఏం పేరు? ఔర్లే నాయక్ కదండి. ఎంత కథ. ఎవరిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని? ఈరోజు ఎవ్వరివ్వరండి. ఎవరు వాళ్ళ పిల్లల్ని ఇవ్వరు. వేరే వాళ్ళ పిల్లల్ని చంపి తమ పిల్లల్ని బతికించుకుంటారు తప్ప. దేవుడు అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన ద్వితీయ కుమారుని లోకానికి ఇచ్చాడు. అర్థమవుతుంది దేవుడి ప్రేమ. ఆ ప్రేమ నెరగక విగ్రహాల పిచ్చితో బతుకుతున్నారు కదా. బొమ్మల్ని ఊరేగిస్తూ తీసుకెళ్ళి నీళ్ళలో పడేసుకుంటున్నారు కదా. మళ్ళీ కొత్త బొమ్మను, ఎన్ని బొమ్మలు మార్చుకున్నానికి జ్ఞానం లేదు. వన్ గాడ్ హూ లవ్డ్ యూ. ఆయనకు విగ్రహం అక్కర్లేదు. ఆయన ఆరాధిస్తే చాలు. యేసయ్యా అంటే పలుకుతాడు. ఆయన ఆత్మదేవుడు కనుక ఆ దేవుడి లోకంలో అన్నాడు, విగ్రహాలతో నిండిపోయిన బేతేలులో ఏం చేస్తున్నారు వాళ్ళు? దే ఆర్ అపోజింగ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ట్రూ ప్రాఫిట్స్ ఆఫ్ గాడ్. ఈరోజు వీళ్ళు ఎవరిని అపోజ్ చేయట్లేదు, పాస్టర్లను అపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు సత్యజ్ఞానం చెప్తున్నారు కనుక. ఇది చాలా ప్రాబ్లం అయిపోయింది వాళ్ళకు, చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే అన్నీ బయటపడిపోతాయి కనుక వీళ్ళ ప్రాణమైన తీసేసేయాలంతే. అది పూనుకున్నారు కనుక పర్లేదండి. దేవుడి రాజ్యము అది భూమి మీద ఉంది ఇప్పటికీ. అది హృదయాల్లో ఉంది కనుక, హృదయాల్లో ఉంది. ఎవరేమీ ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరు మారట్లేదండి.
కొత్త వాళ్ళకు కొంత ఆలస్యం అవుతుంది, ప్రాబ్లం. బట్ ఆ ట్రూ గాడ్ ఈరోజు ఎలాగుందో ఆ రోజు అలాగుండింది. అక్కడికి ఎవరు వెళ్ళారండి చెప్పాలి? ఎవరు వెళ్ళారు అక్కడికి? ఎలీషా వెళ్ళాడు. సో కనుక ఎలీషా వెళ్ళినప్పుడు అంతకుముందు ఏలియాను కూడా వ్యతిరేకించారు. ఎందుకు? ఆ దాను, ఆ తర్వాత బేతేలు దేంతో నిండిపోయింది? ఆ యొక్క దూడ ఆరాధనతో నిండిపోయింది. సత్యజ్ఞానం లేదు కనుక ఎవరైనా బయట నుంచి వస్తే అక్కడ ప్రజలు ఏం చేయాలి? వీడు మన దేవుళ్లకు వ్యతిరేకంగా చెప్పేవాడు ఏలియా. అసలు వాళ్ళు ఆ ప్రజలే, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకు ఈ ఎలీషా వీడు వేరుగా చెప్తాడని చెప్పి అందు గురించి ఆ పట్టణంలోకి వచ్చిన బేతేలుకు వచ్చిన అతన్ని ఏం చేస్తారండి వాళ్ళు? ఇప్పుడు చూద్దాం, వాక్యం తీయండి. అది 2 పక్కనే ఉంది కదా, 2వ రాజుల గ్రంథం. కాదమ్మా కాదు, 23. అక్కడి నుండి అతడు బేతేలుకి ఎక్కి వెళ్ళాను. అతడు త్రోవను పోవచ్చుండగా బాలూరు పట్టణంలోని వచ్చి 2:23 బోడివాడ ఎక్కిపోమ్మని అతన్ని అపహాస్యం చేశాడు. కనుక చేసినప్పుడు ఆయన ఏం చేశాడు? యెహోవా వెనక్కు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారు శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలోంచి వచ్చి వాళ్ళను ఇద్దరిని, ఆ యొక్క 42 బాలను చీల్చిరి. సో ఈ యొక్క బైబిల్లో ఆలోచన. దీనికంటే ముందు ఇంకో పిక్చరు 2 ఆ యొక్క దేవుడి పని. సో ఈ యొక్క భాగం మనం చూస్తే ఏలియా వెళ్తుంటే ఆయనని ఎగతాళి చేస్తున్నారు. ఎవరు ఎగతాళి చేస్తున్నారు? బేతేలు బాలూరు ఎగతాళి. బేతేలు బాలూరు ఎందుకు ఎగతాళి చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు చెప్పారు? నేను కంక్లూడ్ చేసేస్తాను. మెసేజ్ పెద్ద ఇదేమి కాదు, మీరు ఇప్పటికే గ్రహించారు చాలా మటుకు ఆత్మ ద్వారా. మొట్టమొదటి వీళ్ళు చచ్చిపోవడానికి కారణము, ఈ పిల్లలకు ఎలుగుబంట్లు రావడానికి కారణము, నంబర్ 1 పట్టణము మంచిది కాదు. ఇట్స్ నాట్ ఏ గుడ్ సిటీ. బేతేల్లో ఏముంది? విగ్రహారాధన ఉంది. విగ్రహారాధనలో ఉన్న ఆ తల్లిదండ్రులు సత్యదేవుడి ప్రవక్తలను వ్యతిరేకించడమే నేర్పించారు. ఈరోజు జెండాలు పట్టుకొని వెళ్ళట్లే, ఏం నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు? ఒక క్రైస్తవులు ఆరాధించుకుంటే వాళ్ళ మందిరాల్లోకి వెళ్ళి కదా కొట్టి నాశనం చేసి, కర్రలతో కొట్టి కదా ఒక స్లోగన్ ఇచ్చి వెళ్ళిపోయి, ఇది వాళ్ళు నేర్పిస్తారు. సేమ్ ఈరోజు ఏముందో ఆనాడదే. నిజ ప్రవక్తలు చెప్తుంటే వాళ్ళ దారిని ఏదో చెప్తూ వెళ్ళిపోతున్నారు. కానీ ఫస్ట్ ప్రాబ్లం ఏంటో 3 పాయింట్స్. ఫస్ట్ పట్టణం. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ పట్టణంలో ఉన్నావో ఆ పట్టణం ఎఫెక్ట్ నీ మీద ఉంటుంది కదండి. బేతేల్లో ఆ యొక్క ఎలీషాని ఎక్కిరించింది బైబిల్ చెప్తుంది, యూదాలో కాదు. యూదా అంటే యెరూషలేం సిటీలో కాదు. యెరూషలేం సిటీలో అలాగే ఏమీ లేదు. యెరూషలేం సిటీలో దేవాలయం ఉండేది. చాలామంది ఇది వాళ్ళు యెహోవా దేవుని నమ్ముతున్నారు. ఆ యొక్క యెరూషలేము ఆ ప్రాంతంలో, దక్షిణ ప్రాంతంలో చూపించు, నా మ్యాచ్ చూపించు. దీంట్లో ఆ యొక్క ఈ యూదా ప్రాంతంలో అలాంటి విగ్రహారాధన లేదు. అట్లీస్ట్ దేవుడు కాపాడుతున్నాడు యేసుప్రభు వచ్చేంత వరకు. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధనలోకి వెళ్తే యేసుప్రభు పుట్టలేడు కనుక, వాళ్ళందరూ వదిలేస్తే. కనుక యూదా ప్రాంతంలో లేదు విగ్రహారాధన. ఏ ప్రాంతంలో ఉంది? ఇస్రాయేల్ అనే నార్త్ ప్రాంతంలో. ఆంధ్ర తెలంగాణ ఎట్లా ఉందో అలాగున దక్షిణ దేశమైన యూదాకు క్యాపిటల్ జెరూసలేం, ఆ యొక్క యెరూషలేంకు ఆ యొక్క ఇస్రాయేల్ క్యాపిటల్ షమ్రోన్. కనుక ఈరోజు ఆంధ్రాకు క్యాపిటల్ ఆ యొక్క అమరావతి అయితే, తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ ఎట్లనో ఈ ప్రాంతంలో లేదు, విగ్రహారాధన లేదు. ఇక్కడ ఎలీషాను వ్యతిరేకించే వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ అక్కడ కనుక ఈరోజు అమెరికాలో ఎవరైనా ప్రకటిస్తే వాళ్ళంతా క్రిస్టియన్ దేశాలు అనుకుందాం, అక్కడ ఏం అనకపోవచ్చు. కానీ దేవుడు లేని ఆ యొక్క విగ్రహాలను ఆరాధిస్తూ చీకట్లో ఉన్న ఆ భాగ్యులను ప్రేమించే దేవుడు పంపిస్తే ఏం చేస్తున్నారు? బేతేల్లో విగ్రహాలు కనుక వాళ్ళు వ్యతిరేక. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా, మేము కూడా చాలాసార్లు కనుక ఆ సిటీకి వెళ్తే మా యొక్క బాబు అంటే దేవుడు నాకు పాస్టర్కి ఇచ్చిన ఒక డాక్టర్, అక్సాపాల్ డాక్టర్, రెండవది ఆరోన్ కదా, మొన్నటి వరకు లాస్ట్ వీక్ వరకు రిథమ్ ప్యాడ్ వాయించాడు. ఈరోజు ఒక చిన్నోడు వచ్చాడు, వాడిని చూస్తే ముద్ద అనిపిస్తుంది, బాగా కొడుతున్నాడు మంచిగా. కనుక అలాగున మేము పూణే పంపించినప్పుడు ఫస్ట్ అడిగాం, అక్కడ చర్చ్ చూసుకో. పాపం చర్చ్ లేక చాలా సఫర్ అయ్యాడండి పూణేలో. చివరికి ఒక బ్రదరన్ చర్చ్కి అని వెళ్ళాడు. అక్కడ బ్రదరన్ చర్చ్లో అందరూ 60+ ఉన్నారు అంకుళ్ళు. వీడు స్టన్ను. వాళ్ళు వేరు కూర్చుంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చోరు. కనుక వాళ్ళకు ఒక పాస్టర్ ఉంటాడు. ఇవన్నీ డినామినేషన్స్ అండి, మీరు ఏమీది కావద్దు. 37,000 డినామినేషన్స్ ఉన్నాయి ఈరోజు. కావాలంటే నేను మీకు ఇస్తాను, డేటా ఇస్తాను. 37,000 శాఖలు ఉన్నాయి క్రైస్తవులు. కనుక మనలాంటి కొన్ని మాత్రం గట్టిగా నిలబడుతున్నాయి. మరి ఏమన్నా కానీ అంతే నిలబడతాం మనం. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ చేయమో మనం ఇంకా దానికి మించి క్రీస్తును అనుభవిస్తాం, క్రీస్తులో సంతోషిస్తాం, క్రీస్తులో ఆనందిస్తాం, క్రీస్తులో సమృద్ధిని చూస్తున్నాం, క్రీస్తులో ఆయన కొరకు సాక్ష్యంగా. ఇప్పుడు VBS జరుగుతుంటే ఎంతమంది పిల్లలకు మనం పోయి సువార్త ప్రకటిస్తున్నాం. VBSకి వెళ్ళిన వాళ్ళు ఒకసారి నిలబడండి నాన్న, మీరు తొందరగా ఒక్కసారి నిలబడండి. VBSకి ఏం పని మనకు కదా, ఎంత ఎండల్లో వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారు, గట్టిగా చప్పట్లు కొడదామా? మన సంఘం అలాగున ఉంటుంది కనుక. ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ బి సీటెడ్. దేవుడు అలాగున మన సంఘం అనేకులకు మన సంఘానికి అవి అక్కర్లేదు. పైన సిల్వ పెట్టుకొని, క్రిస్మస్ చెట్టు పెట్టుకొని, శాంతాక్లాస్ గండి పెట్టుకొని దిక్కు మాలినవి
నాట్ ఇన్ బిబ్లికల్ కాదు, అన్బిబ్లికల్. మనుషుల తర్వాత 37th డే ఎందుకు ఇవి వచ్చింది? మా బాబు ఆ యొక్క సెంట్రేట్స్ అంటే పూణేలో జాబ్ చేశాడు లాస్ట్ ఇయర్, ఒక 6 months చేసి ఉంటాడు, వదిలేసేసాడు. వద్దా చెప్పా, నో చర్చ్. మనం ఏ పట్టణంలో ఉన్నామో అక్కడ సరిగ్గా ఉండాలి. సో ఇప్పుడు పట్టణాలు విస్తరించిపోయినాయి. ఇప్పుడు కూడా బెంగళూరులో ఉన్నాడు. ఈరోజు చర్చ్కి వెళ్ళమని చెప్పాను, FGI చర్చ్కి, అక్కడ ఇంద్రనగర్లో ఉంది, వెళ్ళమని చెప్పాం. రాత్రి కూడా చాలాసేపు. మన పట్టణాలు మనల్ని నాశనం చేసే ఛాన్స్ ఉంది. ఈ పట్టణంలో ఏది ఎక్కువగా ఉంటే ప్రజలు అటువైపు తిరిగిపోతారు. ఆ యొక్క బైబిల్ చెప్తుంది, బేతేల్లో దూడ ఆరాధన ఉంది. ఫస్ట్ పట్టణం ప్రాబ్లం. ఈరోజు చర్చ్ ప్రాబ్లం కూడా. మీరు వెళ్ళే చర్చ్ సరి కాకపోతే మీ జీవితాల్లో చాలా ప్రాబ్లం కనుక ఆలోచించండి. ఇది మొదటిది. రెండవది ప్రాబ్లం ఏంటి? ఎందుకు వాళ్ళు ఎలుగుబంట్ల దేవుడు పంపాల్సి వచ్చిందంటే, రెండవది వాళ్ళు ఏం చేస్తారు, బోడివాడ ఎక్కిపోమ్ము, బోడివాడ ఎక్కిపోమ్ము అంటున్నారు. ఇదేంటి బోడివాడ? ఏంటి బోడివాడ అంటే? బాల్డ్ హెడ్ కదండి. ఈరోజు మనుషుల్ని ఎక్కిరించడానికి ఏమేమి ఉన్నాయండి కదా, అదన్నీ ఒక లిస్ట్ వేస్తామన్నా కదా, ఎత్తుపళ్ళదానా కదా, వంకర ముద్దానా కదా, ఎన్ని ఉన్నాయండి, రకరకాల చాలా ఉన్నాయి. కనుక మీరు గూగుల్ కొట్టండి, లేకుంటే ఇప్పుడు AI వచ్చింది కదా, జెమినిని అడగండి, చెప్తుంది ఎక్కిరించాలి, ఎన్ని ఎక్కిరించాలో. ఎన్నో రకాలుగా ఎక్కిస్తారండి. పొట్టోడా, నల్లదానా, కర్రోడా కదా. నాకైతే మంచి టైటిల్ బక్కోడా. అవును, నాకు నేను చాలా, ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి తొందరగా పైకి. ఏలియా వెళ్ళినట్టుగా ఎంత లైట్ వెయిట్ తక్కువ ఉంటే అంత స్పీడ్గా వెళ్ళిపోతాను. సో నన్ను బక్కోడా అంటాడు. ఏం ప్రాబ్లం లేదు, నేను ఉన్నాను కదా బక్క, నో ప్రాబ్లం అండి. ఏదన్నాను. ఇంకా గొర్రెలు, అరే మీరు గొర్రెలు రా, ఎట్లా ఎగతాలు చేస్తున్నారండి సోషల్ మీడియాలో. మీరు గొర్రెల్లా, మీకు దిమాక్ లేదు. మీరు అందు గురించే ఆ 3 మేకుల మీద ఆ యొక్క ఎలాడిన పిక్కోలేనివన్నీ దేవుడు అని నమ్ముతారు. మన దేవుళ్ళని వదిలిపెట్టి, మన దేవతలను వదిలిపెట్టి, మన ఎంత ఎగతాలు చేస్తున్నారు రకరకాల. రెండవది వాళ్ళ మరణానికి లేకపోతే వాళ్ళ యొక్క అటాక్కి కారణమో బోడివాడ అన్నాడు. ఇక్కడ బోడివాడ అంటే మనం ఏమనుకుంటున్నామంటే బాల్డ్ హెడ్ కదా. ఇది కాదండి యాక్చువల్గా. ఎందుకు అది బైబిల్ కాదు, ఎందుకంటే డీప్ బైబిల్ స్టడీ చేశాను కనుక. ఏలియాకి చాలా జుట్టు ఉండేదంట, బాగా మంచిగా జుట్టు ఉండేది. ఆయన పెద్ద ఆయన అయినా కానీ బాగా ఉంటే అంత జుట్టు ఇతనికి లేదు. ఎవరికి? ఎలీషాకి లేదు. ఎలీషాకి అంత జుట్టు లేకపోతే బాల్డ్ హెడ్ కాదండి కదా. ఈరోజు సంబంధాలు చూపించినప్పుడు బాల్డ్ హెడ్ చూపిస్తే అమ్మాయికి అంటది, ఏంటి మమ్మీ అంకుల్ని తీసుకొచ్చారంటారా? చెప్పలేమండి, ఉట్టిగా అన్నా నేను, మీరేమనుకోవద్దు. వాళ్ళు చాలా మంచోళ్ళు, బాల్డెడ్ వాళ్ళు, మంచి దేవుని బిడ్డలు కనుక వాళ్ళకి ఇక్కడంతా క్లియర్ ఉందంటే ఎంత మహిమ దిగుతుంది అక్కడ కనుక ఆలోచించండి. పాపం దాన్ని కవర్ చేసుకోవటానికి ఎన్నెన్ని ట్రీట్మెంట్లు అండి కదా. ఇదిగో కదా 15 రోజుల్లో అది ఎటు కొట్టిన అడ్వర్టైజ్మెంట్ అదే వస్తుంది. నాకు మంచిగా జుట్టు అనుకుంటాను. ఆలోచించండి. సో ఆయనకు బాల్డెడ్ కాదండి, అది మీరు అనుకోవద్దు. బాల్డెడ్ అయ్యి ఉంటుందని మనం ఎందుకు అనుకుంటామంటే, ఆయన ముసలివాడు కనుక. ముసలివతనంలో వెంట్రుకలు అవి నెరిసిపోతాయి, తగ్గిపోతాయి కనుక. సో ఆయన కాదండి. ఎందుకో తెలుసా? ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆయన 50 ఏళ్ళు బతికాడు. 50 ఏళ్ళు బతికాడు తర్వాత అంటే ఆయన బాల్డెడ్ అంటే ఆయన ముసలోడా? నో, ఈజ్ నాట్ ఏ ఓల్డ్ మ్యాన్. హీ వాజ్ జస్ట్ యంగ్ మ్యాన్. ఆయన ఇంకొంచెం పెద్దవాడు. ఏలియాకి శిష్యుడు అయ్యాడంటే ఇంకో ముసలోని శిష్యుడు చేసుకున్నాడా? చేసుకోలేదండి. ఏలియా తర్వాత కదా. ఇప్పుడు ఆ యొక్క కేసీఆర్ తర్వాత కేటీఆర్ అంటే కేటీఆర్ యంగ్ కదా. అక్కడ చంద్రబాబు నాయుడు తర్వాత మరి యంగ్ కదా, అవునా కదా? అంతే మరి రాజశేఖర్ తర్వాత. సో మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆయన ముసలోడు కాదు. ముసలోడు అయినందుకు, అతనికి బాల్డెడ్ ఉన్నందుకు అతన్ని చూసి బోడివాడ, నో, బైబిల్ అంటే చెప్పట్లేదు. బైబిల్ పండితులు పరిశీలిస్తే ఏలియాకు చాలా వెంట్రుకలు ఉండేవి, చాలా మంచిగా. ఇతనికి లేవు కనుక ఆయన మీద కంపేర్ చేసి నువ్వు బోడోడివిరా, మీ గురువుకు ఉన్నట్టు జుట్టు లేదు అని చెప్పి అలాగ. చాలామందికి తల్లికి జుట్టు బాగుంటే కూతురికి లేకపోతే ఇదేంటి బోడిది అంటారు. తల్లికి చూస్తే ఇంత జుట్టు అని అంటారండి. అంతే, ఉంది జుట్టు, కానీ ఎందుకంటారు? తల్లికేమో ఇంత జుట్టు కదండి, తండ్రి ఆ కూతురు లేకపోతే అట్లనే తప్ప, కంపారిజన్ తప్ప ఆయన కాదు. ఇది గుర్తుపెట్టు. బోడివాడ అని అన్నప్పుడు అపహాస్యం చేశారు. దేవుడు ఏం చేశారు? వాళ్ళు అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు. వీటిని ఇంగ్లీష్లో మాకర్స్, స్కాఫర్స్ అంటారండి. స్కాఫింగ్ అంటే స్కాఫర్స్ అంటే ఎగతాళి చేసేవాళ్ళు, హాస్యం చేసేవాళ్ళు, అపహాస్యం చేసేవాళ్ళు, లేకపోతే ఎదుటి మనుషులను మరి సెట్టైర్గా మాట్లాడి కృంగదీసేవాళ్ళు. ఈ యొక్క భాగము భూమి మీద ఉన్నది స్కాఫర్స్ కనుక వీళ్ళు ఎగతాళి చేస్తారు. ఈరోజు భూమి మీద ఎక్కడ చూసినా ఎగతాళే కనుక ఒకళ్ళనొకళ్ళు ఎగతాళి చేస్తే చివరికి బైబిల్ భక్తులు అంటారు వీళ్ళని మనం స్కాఫర్స్, మాకర్స్, బట్ దే ఆర్ అంబాసిడర్స్. ఈ మాట మీకు షాకింగ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు కూడా తెలిసింది. ఆల్ ద స్కాఫర్స్, మాకర్స్, ఎగతాళి చేసేవాళ్ళు, అపహాస్యం చేసేవాళ్ళు, దే ఆర్ ద అంబాసిడర్స్ ఫర్ సమ్ అదర్ థింగ్.
ఈరోజు మన మీడియాలో 3 మేకులు పిక్కోలేనని అతను ఎవరండి? మనం యేసుని ఎగతాళి చేస్తున్నాం అనుకుంటున్నాం కదా, క్రైస్తవుని కాదు కదా. అతను ఒక అంబాసిడర్ వేరే దేవుళ్లకు, తన దేవుళ్ళకి అంబాసిడర్ అతను. కనుక అంబాసిడర్ అయ్యి ఉండి ఇతర దేవుళ్ళు లేకపోతే ఇతర దాన్ని ఎగతాళి చేస్తారు, వాళ్ళు అసలు ఎద్దువా చేస్తారు. కనుక వాళ్ళు అంబాసిడర్. ఇప్పుడు ఆ యొక్క కాంగ్రెస్ ఏదైనా పనిచేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు దీంట్లోంచి ఎగతాళి చేస్తే అతను ఉంటాడు, ఒకతను ఎగతాళిగా మాట్లాడతాడు ఆ పార్టీని. అప్పుడు వీళ్ళకి ఎంత సంతోషం కలుగుతుంది. కనుక అక్కడ తెలుగుదేశం ఉంటే తెలుగుదేశాన్ని వ్యతిరేకించేవాళ్ళు ఆ యొక్క వైఎస్ఆర్సీపీలో ఎగతాళి చేసి మాట్లాడాలి. వాళ్ళు ఎగతాళి చేస్తుంటే, ఎద్దువా చేస్తుంటే, అపహాస్యం చేస్తుంటే, ఆ యొక్క వాళ్ళని అట్లా మాట్లాడుతుంటే మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళ కాదు, దే ఆర్ అంబాసిడర్స్. ఈ యొక్క బేతేలులో 42 మంది సైతాన్ అంబాసిడర్స్ వీళ్ళు, తెలుసా? నిజ ప్రవక్తను గాయపరుస్తున్నారు, నిజ ప్రవక్తను ఇచ్చేస్తున్నారు. ఆయన ఇంతకుముందు కూడా వచ్చాడు చాలాసార్లు, ఓర్చుకున్నాడు. ఇక్కడ యూత్లో కూడా ఒక్కొక్కళ్ళు ఎగతాళి చేసి మాట్లాడేది ఉంటే గుర్తుపెట్టుకోండి, కొన్ని రోజులు గాడ్ విల్, కొన్ని రోజులే, తర్వాత కాదు. హీ విల్ నాట్ టాలరేట్ ఫర్ ఎవర్. కొన్ని రోజులు ఎగతాళి చేయొచ్చు మనం ఎవరినైనా, కొన్ని రోజులు అపహాస్యం చేయొచ్చు ఎవరినైనా. బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వెన్ గ్రీవ్స్ ద కర్స్ విల్ కమ్ అపాన్ us. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలీషా ఎవరని చదివితే ఎట్లా ఉంటుందంటే, మీ ప్రవక్తకి ఏం టెంపర్ ఉంది, మీ ప్రవక్తకి ఏమి సహనం ఉంది, మీ ప్రవక్తకి ఏమి ఓపిక ఉంది, మీ ప్రవక్తకి ఏం దీర్ఘశాంతం ఉంది. ఈ డబ్బా పుస్తకము, ఈ దరిద్ర పుస్తకము, నల్ల పుస్తకము, దీంట్లో ఒక ప్రవక్త అనగానే వాళ్ళను శపించి పారేశాడు. ఎక్కడుంది? మా వాళ్ళు అయితే కాళ్ళలో కాలు పెట్టుకొని ఇట్లా 100 ఏళ్ళు కూర్చుంటారు. కనుక ఎంత సహనం, ఎంత ఓర్పు ఎన్నో అంటారండి. కానీ దానికి మనం జవాబు ఇవ్వాలి, తెలుసుకోవాలి. కనుక నేను అందు గురించి ఇంత హిస్టరీ చెప్పాను. బేతేలు విగ్రహముతో నిండి తల్లిదండ్రులు విగ్రహారాధన చేస్తూ తమ నిజమైన దేవుడు ఈ దేశం ఎవరికి ఇచ్చాడో దేవుడు, అమోరీలను, కనానీలను, పెరిజ్జీలను, ఎబూసీలను, గిర్గాషీలను, హిత్తీలను, ఇవ్వీలను పారదోలి తన ప్రజలైన ఆ యొక్క ఇశ్రాయేలుకి ఇస్తే, ఈరోజు ఆ ఇశ్రాయేల్లో యెరోబోము గాడు పెట్టిన విగ్రహాన్ని నమ్ముతూ వాళ్ళు దేవునికి దూరం అయిపోయి దేవుని ప్రవక్తనే ఎగతాళి చేస్తున్నారు. ఆలోచించండి. ఈ దేశం మీద వర్షం ఇచ్చే దేవుడు వరుణ దేవుడు ఇస్తాడా? నిజ దేవుడు ఆకాశ భూమిని సృష్టించిన దేవుడు ఇస్తాడు. కనుక ఎవడు లేడు. కనుక దేవుడు వర్షాన్ని మారిస్తే కరువులో కొట్టుకొని పోతారు. కానీ దేవుడు కనికరం గల దేవుడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీదనో వర్షం కురిపిస్తున్నాడు. చదివినోడికి చదవనోడికి ఇద్దరికి పేపర్ ఇస్తారు ఎగ్జామ్ ఫీజు కడితే. నువ్వు చదవలేదు కదా, నువ్వు బయటనే నిలబడన్నారు ఎగ్జామ్కి, రాయి, నువ్వైతే రాయి, ఫీజు కట్టావు కదా, అందరికీ ఎగ్జామ్ ఇస్తుంది. అట్లా ఒక ప్రభుత్వమే అందరికీ ఛాన్స్ ఇస్తే, పరలోక దేవుడు ఏ దేశం తను ఆరాధించకపోయినా ఆయన ఆకాశం మూస్తే కరువులతో చచ్చిపోతారు. ఆయనకు బాధ ఎక్కువై, మొన్న ఒకవేళ కరోనా వస్తే ఏమైపోయారు? ఏ దేశానికి దిక్కులేదు. మళ్ళీ ఆ వ్యాక్సిన్ కనుక్కున్నాడు మళ్ళీ క్రిస్టియన్ దేశమే. ఆలోచించండి. బోడివాడ అపహాస్యమో చేయకూడదండి. ఆ తర్వాత అపవాస్యం ఇది రెండవది. మూడవది ఇక్కడ బైబిల్లో రాయబడింది ఏంటంటే, వాళ్ళు చనిపోవటానికి కారణం ఇక్కడ మూడవది దేవుని యొక్క వాక్యము, అపహాస్యము వాళ్ళ యొక్క సంఖ్య. ఎందుకంటే 42 మంది. సో కనుక చాలాసార్లు ఎలీషా అక్కడి నుంచి వెళ్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు, ఊరుకున్నాడు చాలా రోజులు. కానీ ఈసారి ఎందుకు తీసుకున్నాడో నేను చెప్తాను. మీరు ఇంతకుముందు ఆ యొక్క ఫిలిప్పు చిన్నది గురించి విన్నారు కదా. కనుక ఎవరైనా చూస్తారా మన యూట్యూబ్ ఛానల్? మీరు చూడకపోతే మాని పారేసాను, కానీ మీరు చూసే ఛానల్ చూసుకోండి. కానీ ఎవడైనా సత్యపు వెలుగులో కావాలంటే అజయ్ పాల్ వీడియో చూడాలి. నేను నిర్మోహమాటంగా చెప్తాను, నాకు ₹1 అక్కర్లేదు, ₹1 అక్కర్లేదు. ఒక ఆత్మను రక్షిస్తే నాకు దేవుడు ఒక గ్రహాన్ని ఇస్తా అంటున్నాడు. నేను గ్రహాలు ఇస్తాడు దేవుడు, మీకు తెలియదు, అది గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్లో గెలిస్తే మినిస్టర్ పోస్ట్ వస్తుంది, ఎలక్షన్లో గెలిస్తే ఇంకేదైనా వస్తుంది. కానీ ఒక ఆత్మను రక్షిస్తే ఈ విశ్వంలో ఉన్న గ్రహాలను ఇస్తా అంటున్నాడు దేవుడు. వేకువ చుక్కనిస్తా అన్నాడు జయించేవాడిని. నేను అంతా నమ్ముతాను. కనుక ఆలోచించండి. ఆ యూట్యూబ్లో ఈ యొక్క ఫిలిప్పు చిన్నదంటే, ఆ దారి గుండా రోజు పౌలు శీల వెళ్తుంటే ఏం చేసిందండి? రిటైర్ చేసిక అలాగున. మరి పౌలు కూడా మొదట ఓర్చుకున్నాడు. తర్వాత ఏమన్నాడు? వ్యాకుల పడిపోయి తిరిగి దాంట్లో దయ్యం ఉంది, పూతోన్ దయ్యం, పైతాన్ దయ్యం కదా, నేను లాస్ట్ వీక్ చెప్పాను, చూసుకోండి. ఆ దయ్యాన్ని వెలగొట్టేసేసాడు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? దయ్యాన్ని వెలగొడితే, అయ్యో ఈ బిడ్డకు దయ్యాన్ని వెలగొట్టే ఎంత బాగు చేసావని కాదు, తుక్కు కొట్టారు. ఎందుకంటే ఆ పిల్ల ద్వారా వాళ్ళు లాభ సాధనం బిజినెస్ చేస్తున్నారు సోదే చెప్పి. ఈరోజు వరకు ఉంది సోది చెప్పి. ఇప్పుడు సోది అంటే కాదండి కదా, కూర్చొని ఏం చేస్తారు? అవి చూసి ఇవి చూసి రాశి ఫలాలు, ఆ తర్వాత మీకు ఇది జరుగుతుంది, అది ఎన్ని లేవు ఈరోజు. సేమ్ ఈరోజు వరకు కూడా ఉన్నాయి. మనుషులు నమ్మి పోవట్లే వాళ్ళ దగ్గరికి పోయి కదా, ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తారని చెప్పాడు కదా, ఏమైంది అది? ఆ బెల్లంపల్లివాడు కూడా అదే చెప్పాడు. ఆడు బెల్లంపల్లివాడు సేవకుడు కాదు, గుర్తుపెట్టుకోండి. బెల్లంపల్లికి ఎవడన్నా వెళ్తేనే మానుకోండి చెప్తున్నాను. దాని బదులు ఇంకా సాయిబాబా టెంపుల్కి వెళ్ళండి బతుకులో. ఆ బెల్లంపల్లి తీసి నాటు చేర్చది.
వాడు దొంగ ప్రవచనాలు చెప్తాడు వాడు. అసలు మళ్ళీ 50 రోజులు ప్రార్థన పెడతాడు. వాడికే మారు మనసు లేదు అసలు. అవి చేయకూడదు, అవన్నీ కూడా ఆయిల్ అమ్మడం అవి చేయకూడదు. అసలు నాట్ బిబ్లికల్, అది కాదు. అది కనుక ఎవడు చెప్పమన్నాడు ప్రవచనం కేసీఆర్ గెలుస్తాడని? గెలిచాడా? గెలవలేదు కదా. ఎంత దరిద్రం అండి. దేవుడు ఆ ప్రవచనాలు చెప్పమని చెప్పలేదు కనుక. అట్లాంటి ఎవడు చెప్పండి. నేను ఇంతవరకు ఒక ప్రవచనం చెప్పాను. నాకేం జరుగుతుందో నాకు తెలియకపోతే నేను ఎవడ గురించి ఏం చెప్తా? నా జీవితంలో ఏం జరుగుతుందో తెలియనివాడిని నేను. దిక్కుమాలిన నా బతుకులో, ఎవరో బతుకులో ఏం జరుగుతుంది ఎందుకు చెప్తాను? నా దగ్గరికి వచ్చి అడుగుతాను, నేనేం చెప్పానంట. దేవుడు నీకు అస్సలు బయలుపరచాడు, నాకు వాక్యాన్ని బయలుపరిచాడు. గట్టిగా చెప్పాలి కొడతారా? ద రెవల్యూషన్ ఈజ్ వర్డ్. అంతే, ఇది చాలు నాకు. బుద్ధి జ్ఞానములు ఇస్తుంది ఇది కనుక. అలాగని చెప్తుంటే ఈరోజు ఆ యొక్క బైబిల్ ప్రకారము ఆ యొక్క ఎలీషా ఇరిటేట్ అయిపోయాడు. పాపము ఇరిటేటే కదా, ఇంకా చెప్తాను కనుక. అలాగున బైబిల్లో ఈ యొక్క పౌలు శీలలు విసిగిపోయి ఇచ్చేశారు. ఒక స్టేజ్ వస్తుంది కనుక కదండి. చాలాసార్లు ఏమైపోద్దంటే భర్త 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 బాధ పెడుతుంటే ఓర్చుకుంటుంది. ఒక్కరోజు తీస్తుంది. తీయంగానే కాళీమాత, అమ్మ తల్లి దేవత. అవును, భార్యతో తిన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్ని రోజులు ఓర్చుకుంటుంది భార్య? ఎన్ని రోజులు ఓర్చుకుంటుందండి? అంతటా రెవల్యూషన్ ఉందండి కదా. ఈరోజు బ్రిటిష్ వాళ్ళని ఎందుకు ఇది ఎంతకాలం ఓర్చుకుని లేచి బ్రిటిష్ వాళ్ళు తగ్గితే వెళ్ళిపోయాడు బ్రిటిష్ వాడు. వాడు దొంగ బ్రిటిష్ వాడు. ఇండియాని దోచుకోవడానికి వచ్చాడు. ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన మిషనరీస్ కాదు, రెండు వైపులు ఉంది. అంటే బ్రిటిష్ దేశం వచ్చి దోచుకుంది, అదే బ్రిటిష్ నుంచి వచ్చిన ఆ యొక్క మిషనరీలు మానవుల బ్రతుకులను మార్చేశారు ఇక్కడ. లేకుంటే ఇప్పటికీ చదువు ఉండేది కాదు, ఇప్పటికి ఆడవాళ్ళు జాకెట్ వేసుకునేది ఉండేది కాదు. ఎన్నో ఉన్నాయి, కావాల్సి చూసుకొని ప్రవీణ్ పగడాలవి అవన్నీ చెప్పి వదిలేశాను నేను. ఎప్పుడు ఆలోచించండి. అలాగున ఈ బైబిల్ చెప్తుంది ఈ యొక్క ప్రాంతంలో ఆ యొక్క ఎలీషా ఇరిటేట్ అయిపోయాడు. ఆ యొక్క పౌలు శీలలు ఇరిటేట్ అయిపోయినాక చేశారు కనుక. ఇంకోటి బైబిల్లో ఉంది, ఇంకో చోట ఏంటో తెలుసా అండి? అది మీకు తెలుసా? ఆ యొక్క ఆదికాండం 19వ అధ్యాయంలో కూడా ఇలాంటిది జరిగింది. ఏమిటంటే లోతు ఇంటిలో ఉంటే లోతు ఇంటికి ఎవరు వచ్చారండి? ఆ యొక్క సొదొమ ప్రజలు వచ్చారు. వాళ్ళు దేని కొరకు వచ్చారు? గెయిజం కదండి. వాళ్ళు వచ్చిన పురుషులు ఉన్నారు, పురుషులతో వాళ్ళ లైంగిక సంబంధాలు. ఆ పురుషులు ఎట్లా ఉన్నారు? వాళ్ళు గ్రేట్గా ఉన్నారు. సల్మాన్ ఖాన్, మహేష్ బాబు ఎవడు పనికిరాడు, చాలా అందంగా ఉన్నారు వాళ్ళు. అందం అని అంటే ఇంగ్లీష్లో బ్యూటీ మనం మెన్స్కి వాడకూడదు. హ్యాండ్సమ్, దే ఆర్ మోస్ట్ హ్యాండ్సమ్. ఆ మంచి మనుషులను చూసి వాళ్ళతో పాపము చేయటానికి కదండి. ఈరోజంతా కూడా గేయిజం ఎంత విస్తరిపోయిందండి. ఎంతమంది ఆ యొక్క వీళ్ళతో కూడా ట్రాన్స్జెండర్స్ తోటి వెళ్తూ ఉన్నారు. ఎంత చెడిపోయింది భూమి మీద కదా. ఆ సొదొమ గొమొర్రాలో అప్పుడు ఈ ఎలీషాది పౌలు శీల తీసుకున్న అది కూడా కనిపిస్తుంది మనకు బైబిల్. ఏంటో తెలుసా? మూకుమ్మడిగా ఇంటి మీదకి వచ్చేసేసారు. లోతు బతిమలాడుతున్నాడు, అయ్యా మా ఇంటికి వచ్చిన గెస్ట్లకు ఆ పని చేయొద్దు, వాళ్ళిద్దరు పురుషులే, మీరంతా పురుషులే కనుక వాళ్ళని అట్లా అవమానం చేయొద్దు ఇక్కడ. కనుక అది గేయిజం ప్రాక్టీస్ చేస్తుంది ఆ యొక్క సొదొమ గొమొర్రాలో. ఆ యొక్క లెస్బినిజం ప్రాక్టీస్ చేస్తుంది. అది విచ్చలవిడితో ఉన్నారు కనుక అందుకొచ్చి అగ్నిచేత కాల్చిపారాల్సి వచ్చింది దేవుడు. సో అప్పుడు ఏం చేశారండి? ద్వారం మూసేసి వాళ్ళకు కనుమబ్బు కలుగజేసేసారు. బైబిల్ చెప్తుంది వాళ్ళు దేవుని దూతలు కనుక, లేకపోతే దేవుడే కనుక ద్వారం మూయగలిగారు. ఆ బయట ఎక్కడో నిలబడిన ఇప్పుడు చిన్న ఇల్లు అన్నాయి, ఇప్పుడు అంత 60 గజాలు కదా, 20 గజాల్లోకి వస్తున్నారు ఇల్లు కదండి. ఇప్పుడు పెద్ద ఇల్లు ఉండే కనుక మా నాన్న వాళ్ళు కొన్నప్పుడు మాకు తెలిసినారులో 305 గజాలు కొన్నారు. సో మా హౌస్ 305 యార్డ్స్ ఈరోజు. చాలా దేవుడు, మేము ధన్యులం అంతే. అందుకని మేము చిన్నింట్లో ఉన్నాం కనుక, మేము చాలా అడవిపురాలో ఒక్క రూమ్లో ఉన్నవాళ్ళం మేము. దేవుడు మమ్మల్ని ఈరోజు 305 గజాలకు తీసుకొచ్చాడు. సో ఎందుకంటే అలాగున చిన్న ఇంటిలో లోతు ఉండే అవకాశం లేదు. ఎందుకు లేదు? లోతు ధనవంతుడు అక్కడెక్కడో నిలబడ్డాడు, వాళ్ళని ఆపుతూ ఉన్నాడు. అయితే లేదు, వాళ్ళు వినట్లేదు. అప్పుడు ఏం చేశారు? వాళ్ళు ఇలా ఆగున చేతులు చేశారండి. చేతులు చేసి లోతుని ఇట్లా ఎత్తుకొని తీసుకుని లోపల డోర్ క్లోజ్ అన్నారు. గాడ్ ఇస్ ఏంజల్స్ మిరకిల్ చేసేసి. అలాంటి మిరకిల్ ఇప్పుడు ఆ యొక్క ఫిలిప్పులో ఆ యొక్క పౌలు చేయొచ్చా? అవసరం లేదండి కదా, చేయలేదు. అలాగునే ఎలీషా కూడా అలాగున దేవదూతల వల్లే, లేకుంటే ఆ దేవుడి వల్లే ఆ ప్రజలందరినీ కూడా ఈ 42 మందికి మబ్బు కలగజేస్తే వాళ్ళు వచ్చిన పొరగాలంతా ఎక్కడ ఎలీషా అని చెప్పి బోడివాడ కళ్ళు కనపడం కాలేదండి. ఆ పని చేయలేదు ఎలీషా, ఆ పని చేయలేదు. చేయవచ్చు కూడానేమో మనం వదిలేద్దాం. లేకపోతే ఎలీషా మరి తను పైకి వెళ్ళిపోవచ్చు కనపడకుండా. వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా అండి? బోడివాడ ఎక్కిపోవడం ఏంటి అంటే ఆ ప్రాంతంలో అప్పటికే ప్రచుర్యం అయిపోయింది ఏంటంటే వీళ్ళ గురువు ఏలియా ఎక్కి వెళ్ళిపోయాడు ఆకాశానికి. ఎగతాళి 3 మేకుల మీద ఉన్నాడు వాడు, 3 మేకులు ఎగతాళి ఈరోజు అంతా హిందువుల కనుక
మనం ఆ దేవుడిని నమ్ముతాం. బట్టలు లేనివాడిని. ఇంకోడైతే శవసువార్త అంటాడు, శవార్త అంటాడు. సువార్త కదా, శవార్త అంటే సిలువ మీద శవం కదా, శవార్త అంటాడు ఇంకోడు. ఎగతాళి ఎగతాళి ఎగతాళి. అలా ఆ 42 మంది ఏం చేస్తున్నారు? మీ గురువు ఎక్కిపోయాడు కదా, నువ్వు పోవాల్సిందిరా మీ గురువుతోటి. ఎందుకు తిరుగుతున్నావురా ఇక్కడ, ఎందుకు వస్తున్నావు మా దగ్గరికి? ఆ గాలిలో వెళ్ళిపోయాడట. ఓ నువ్వు వెళ్ళాల్సింది అని ఎలిషాను. అక్కడ ఎప్పుడు అదే అంటారు, ఎక్కిపోమ్మ అంటే ఎక్కడికి ఎక్కిపోవడమో? కళ్ళ ఎదుట ఏలి అగ్ని రథములు వచ్చి అల్లి గుర్రాలు వేరు చేసినప్పుడు సుడిగాలి, వెల్ విండ్ అంటారు కదా, అంటే సుడి ఇంగ్లీష్లో వెల్ అంటారు. అదేం చేస్తుంది, ఇట్లా తిరుగుతా సుడిగాలి. మీరు అమెరికాలో వస్తుంటే ఎక్కువ మటుకు వాటిని ఇంకేదో అంటారు కూడా, టొర్నడోస్ అవి వచ్చినప్పుడు కదండి, సుడిగాలికి ఫోన్ కాదు, కార్ లేచిపోతుంది. ఒక కార్ ఇట్లా ఇట్లా ఆకాశంలో ఉంటుంది. అది ఇది కాదు, గ్రాఫిక్స్ కాదు, కళ్ళతో చూడండి. ఒక ఇల్లు 2 అంతస్తుల బిల్డింగ్ సుడిగాలికి ఇట్లా 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 లేచి పడపడపడపడ అవుతుంది. చూడండి ఈరోజు అమెరికాలో టొర్నడోస్ వచ్చినప్పుడు సుడిగాలి, టొర్నడోస్ మోర్, బట్ సుడిగాలి అనేది మనం కూడా చూస్తాం. సుడిగాలి వచ్చినప్పుడు ఏమైందంటే తిరిగి 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 ఒక పేపరు చేస్తారు. మీరు స్పీడ్కి వెళ్ళి దాంట్లో ఏదైనా వేయండి, మీ ఫోన్ లేస్తుంది పైకి. చూడండి ఒకసారి, తీసుకపోయి ఒక చైర్ పెట్టండి, దాని మీద చైర్ని లేపేస్తుంది. అట్లా సుడిగాలితో దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. అగ్ని రథాల్లో కాదు, అగ్ని గుర్రాల్లో కాదు, బైబిల్ సరిగ్గా చదవాలి. అవి కనిపించాయి వేరు చేయటానికి అంతే. బట్ సుడిగాల్లో వెళ్ళిపోతే నువ్వెందుకు వెళ్ళలేదురా సుడిగాలికి? బోడోడా ఎక్కిపో మీ గురువులాగా, బోడోడా ఎక్కిపో మీ గురువులాగా అనేక తాళ్ళు చేస్తుంటే కొన్ని రోజులు సహించాడండి. దగ్గరికి వచ్చి కూడా నూకుతూ చేస్తూ కూడా ఆయన అటు పోతుంటే చేస్తుంటే ఒకరోజు అది ఎక్కువ మంది అయిపోయారండి. బిఫోర్ దిస్ టైమ్ దే మైట్ హ్యావ్ ఏ నంబర్ ఆఫ్ 10 or 20. ఈరోజు ఏమైపోయారు? ఎక్కువ మంది అయిపోయారు. 42 మందిని ఒక ప్రవక్త మామూలుగా ఒక మనిషి ఎదిరించగలుగుతాడా అండి? ఎగతాళి చేస్తుంటే, ఎగతాళికి ఏమీ లేదు, వాళ్ళని ఇచ్చాను వచ్చి నూకి ఆయన నిజ్జేస్తూ ఉన్నప్పుడు దట్ డే దిస్ హ్యాపెండ్. ఆ రోజు జరిగింది ఇది. ఏం చేశాడంటే ఇంకా వాళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు బోడివాడ వచ్చి మూగుతున్నారు కనుక ఆయనని కింద కాలేసి తొక్కుతారు. ఈరోజు ఒకట్లో ఎంతమంది క్రైస్తవులు వాక్యం చెప్తుంటే ఒక్కడిని పట్టుకొని, ఒక్క స్త్రీని పట్టుకొని, ఒక పాస్టర్ని పట్టుకొని, ఒక ఇవాంజలిస్ట్ పట్టు చెంపల మీద కొడుతూ అంతా మూక అంతా వచ్చి ఈరోజు ఎన్ని కొడుతున్నారు, ఎన్ని వీడియోస్ మనకి ఈరోజు. ఎంత సహిస్తున్నారు ఈరోజు దేవుని బిడ్డలు. ప్రాణం కాదు. సౌత్ ఇండియాలో ఉంటే ఎంత చక్కగా జాబ్ చేసుకొని బతకచ్చు. కానీ నార్త్ ఇండియాకి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి అక్కడ సువార్త కరపత్రాలు తీయగానే చెంపల మీద కొట్టి ఆడోళ్ళని పట్టుకొని మళ్ళీ వాళ్ళలోంచి మధ్యలోంచి ఆడోళ్ళు వచ్చి పటా చెంపలు వాయించి చలో అని చెప్పి అక్కడి నుంచి పోలీసు వాడు అక్కడే ఉంటాడు. వాడు ఇట్లా చోద్యం చూస్తూ ఉంటాడు. వాడి బ్రతుకులో పోలీస్ అయినందుకు వాడు ఆ బ్రతుకు శాపం అది. అక్కడ నిలబడి పోలీసు వాడు చూస్తూ ఉంటుంటాడు. రక్షక భటులు చూసి మంచిగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఏందండి వాళ్ళు ఏం పాపం చేశారు? పహల్గామ్లో వచ్చి కాల్చి ఆయన పట్టుకున్నారు ఎవరినైనా? పాపం సువార్త చెప్పే వాళ్ళని కొడతారండి. ఆమె మంచిగా ఫార్మసీ చేసిన ఆమె, బీఎస్సీ చదివిన ఆమె, మంచి చదివిన చదువులు, నా ప్రభు కొరకు నేను నార్త్ ఇండియా వెళ్తానని. ఈరోజు అలా బ్రతుకులంతా జైలు పాలైపోయినాయి. ఎందుకో తెలుసా? ఇదిగో 42 మంది వస్తారు. మళ్ళీ ఎలీషాతో పాటు 42 మంది ఉన్నారా? అక్కర్లేదు, ఒక్కడు చాలు. ప్రవీణ్ పగడాల్లో ఒక్కడు వెళ్తున్నాడు. దేశాన్ని, రాజ్యాలను కదిలించగలుగుతారండి. సచ్ పవర్ఫుల్ దేవుడు. అలాగున ఎలీషా చూశాడు 42 మంది మీద పడుతున్నారండి. ఆయనను చాలా ఇచ్చేస్తున్నారు. అంతకుముందు చాలా సలవర్చుకున్నాడు. ఇంకప్పుడు ఏం చేశాడు తెలుసా అండి? ఏ దేవుడి ప్రవక్తనైతే, ఏ దేవుడైతే ఆకాశాన్ని తీసుకెళ్ళగలుగుతాడు, ఏ దేవుడైతే ఆయన ఈ యొక్క దాను నుంచి బేతేలు వరకు ఆయన ప్రజలను ఎంచి తను పంపిస్తున్నాడు, ఆ దేవుడే ఏమన్నాడు చూడండి, ఎంత మంచిగా అన్నాడు చూడండి. అతడు వెనుకకు తిరిగి చూచి యెహోవా నామమును బట్టి, ఒక దూడను బట్టి కాదు, ఇంకెన్ని దేవతల పేర్లండి. ఈరోజు వరకు కూడా యేసు నామంతో దయ్యాలు వెళ్ళిపోవు. ఎట్లా? నామం అది ఉందానికి. అన్ని నామముల కంటే పై నామము. 210 దేశాలు ఆరాధిస్తున్న నామము యేసు నామము కదండి. ఆ యొక్క 3658 ఆరాధింపబడుతున్న నామము యేసు నామము. ఆ నామము రాజ్యాలు గడగడలాడుతున్నాయి ఈరోజు. సచ్ పవర్ఫుల్ నేమ్ అది. అది దేవుడి నామము. పంచభూతాలను, ఆకాశాన్ని, విశ్వాన్ని, నక్షత్రాలను సృష్టించిన నామం అది. అది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను కదండి. కలిగినవి ఏవి ఆయన లేకుండా కలగలేదు ఈ ప్రపంచంలో. సచ్ పవర్ఫుల్ గాడ్ ఆయన నామం. ఆ నామంతో అన్నాడు, ఆ నామంను బట్టి మిమ్మల్ని నేను శపిస్తున్నాను. ఇన్ని రోజులు ఓర్చుకున్నాను, ఈరోజు నా మీద పడుతున్నారు. నేనేం చేశాను కదా? నేను బేతేలుకి వచ్చి కదా, అక్కడ డబ్బుల కొరకు వచ్చాడా? బేతేల్లో ఆయన ఎలక్షన్స్ నిలబడటానికి వచ్చాడా? బేతేల్లో ఆయన ఏమన్నా డబ్బు కొరకు వచ్చాడా? ఏమీ లేదు కదా.
బేతేల్లో ఆయన మందిరం కూడా కట్టాను, ఒక మందిరం చాలకి బేతేలులో చీకట్లో ఉన్న ప్రజలకు చెప్తున్నాడు, మన దేవుడు యెహోవా దేవుడు అన్నాడు. ఆయన యేసు ప్రభువుని అడిగారు, ఆ దేవుడిని నమ్మండి మీరు, ఈ బంగారు విగ్రహాలు మిమ్మల్ని ఆ యొక్క విమోచించవు. గుర్తుపెట్టు, ఈ బంగారు విగ్రహంతో మీరు ఒక యుద్ధాన్ని జయించలేరు, మీరు ఈ బంగారు విగ్రహంతో ఒక పొలాన్ని పండించలేరు, మీరు ఈ బంగారు విగ్రహంతో ఒక రోగాలను స్వస్థపడరు, ఈ బంగారు విగ్రహంతో మీ కొంపల్లో సమాధానం ఉండదు. యెహోవా వైపు తిరగండి అని చెప్తుంటే మీకు ఆ యెహోవా నామం అంత ఇది ఉందా? ఆయనకు ఆ రోజు మండింది, ఇంకా యెహోవా నామమున మిమ్మల్ని శపిస్తున్నాను అన్నాడు. అంతే కనుక 3 కారణాలు చెప్పానండి. నంబర్ 1 బైబిల్ చెప్తుంది వాళ్ళు చీల్చబట్టడానికి కారణం ఏంటో ఆ వాక్యాలు చూపించి ముగిస్తాను. తీయండి సామెతలు, తీయండి త్వరగా తీయండి, 2 మాటలు చదివి ప్రార్థన చేసుకుందాం, ఆ తర్వాత సిలువ వైపు చూస్తూ ముగిస్తాం. సామెతలు 29లో ఒక మాట, సామెతలు 19 తీయండి, సామెతలు 19లో దేవుని యొక్క వాక్యము 19లో బైబిల్ దాకా బాగా ఒక మాట చెప్తుందండి. దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా చెప్తుంది. సామెతలు 19:29 చూడండి, ఎవరైనా చదువుతారా ఫాస్ట్గా? 19:29 వెరీ గుడ్. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలు నియమింపబడినాయి కదండి, దెబ్బలు నియమింపబడినాయి, అంతే కదండి. ఇప్పుడు మనం ఇవి ఎట్లాంటివి ఇవి కనుక మనకి ఎంసెట్లో ఒక 1000 ర్యాంక్ వస్తే ఎక్కడ నియమింపు, వాళ్ళకి ఎక్కడ సీట్ దొరుకుతుంది? 1,00,000 వస్తే పూణేలో దొరుకుతుంది, లేకపోతే ఎవరు దొరుకుతుంది? ఆలోచించండి. అంటే నియమించింది గవర్నమెంట్, మీకు ఈ ర్యాంక్ వస్తే యూ విల్ గెట్ ఎ సీట్ ఇన్ ఈ ఉస్మానియాలో కానీ జేఎన్టీలో కానీ సమాధానం. ఈ ర్యాంక్ నియమించావు, నింపబడ్డావు, అవన్నీ అంతే. నియమిస్తారు. కాచిగూడ స్టేషన్కి ఈ ట్రైన్ వస్తుంది, సికింద్రాబాద్ స్టేషన్కి ఈ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ ఇంటర్నేషనల్ నుంచి ఈ ఫ్లైట్ వెళ్తుంది. ఎస్, ఇవన్నీ నియమింపబడ్డాయి కదా. దేవుడు కూడా తన యొక్క శాసనాలు చెప్తున్నాడు. ఆ యొక్క అపహాసకులకు తీర్పులు నియమించాడు దేవుడు. ఎలీషా అందు గురించి పాపం ఎలీషా ఏం తప్పు చేయలేదండి, ఆయన దేవుడి యొక్క శాసనాలనే చేస్తున్నాడు. ఏం చేశాడు? వాళ్ళ వైపు తిరిగి శపించాడు. కనుక బైబిల్ చెప్తుంది ఈరోజు ఆ శాపంతో ఏమైపోయిందండి, ఎన్ని ఎలుగుబంట్లు వచ్చాయండి? చెప్పాలి, అయిపోయింది, వాక్యం అయిపోయింది, మంచిగా ఎలాంటి ఉండండి. ఎన్ని అయిపోయి 2 కనుక ఆ 2 ఎలుగుబంట్లు వచ్చాయి. ఆ 2 ఎలుగుబంట్లు ఏవి? ఆడ ఎలుగుబంట్లు. దేవుడు కూడా పంపిస్తే ఎవరిని పంపిస్తున్నాడు? ఆడ నన్ను చూస్తున్నారు చూడండి, ఇలా అంతే, నేను ఇటు చూడాలిగా. ఆడ ఎలుగుబంట్లు పంపించారండి. ఎందుకంటే వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేస్తారు. మగోళ్ళు ఏ పని సరిగ్గా చేయరు. ఏమనుకోద్దండి, నాలంటోడు కానీ నేను దేవుడి కార్యాల మీద ఉంటా కనుక నాకు ఆడోళ్ళు ఏదైనా కంప్లీట్ చేస్తారండి. వాళ్ళు అద్దం దగ్గర నిలబడితే కంప్లీట్ అయ్యి యువతలకు వస్తారు. సగంతో మగవాళ్ళు పిచ్చి పిచ్చిగా పూసుకొని వచ్చేస్తారు కదా, తల దూకోకుండా వస్తారు యువతలు. ఆడవాళ్ళు అట్లా కాదు కనుకనే ఆ అద్దం చెప్తుంది ఇక ఇల్లు తల్లి అంటే అప్పుడు వస్తారు యువతలు. ఎనీ వర్క్ ఉమెన్ ఫినిషెస్, ఇది నేను చెప్తుంది కదా. కనుక ఎక్కువ చోట ఆడవాళ్ళని నియమిస్తారండి, ముఖ్యంగా వర్క్. ఇది ఈరోజు చైనా డెవలప్ కావడానికి అక్కడ ఆడవాళ్ళు పనిచేస్తున్నారు తెలుసా, వేల లక్షల కోట్లలో పనిచేస్తున్నారు వాళ్ళు. కనుక ఆ దేశం అంతా ఇదే. కొరియాలో చక్కగా ఆడవాళ్ళు పనిచేస్తారు, మన దగ్గర ఆడవాళ్ళు చక్కగా సీరియల్ చూస్తూ ఉంటారు. దే సీరియల్ చూస్తారు. ఇది దేశానికి ఉంది సీరియల్స్ అండి. ఇప్పుడు ఫోన్లో అయినా ఇక్కడ. సో కంట్రీలో ఆడవాళ్ళు పనిచేసిన కంట్రీస్ అన్నీ డెవలప్ అయినాయండి. అమెరికాలో కూడా అందరూ వర్క్ చేస్తారండి, ఎవరు కూడా ఉండరు. కానీ ఇక్కడ ఇంటికాడ ఉన్నారంటే ఇక ఇంటికాడ చేసే పనులు చేస్తూ ఉంటారు. సో బైబిల్ చెప్తుంది దేవుడు స్త్రీలను వాడుకున్నట్టుగా ఆయన మరియమ్మను వాడుకున్నాడు, ఆయన హన్నాను వాడుకున్నాడు, ఆయన ఎలిజబెత్ను వాడుకున్నాడు. ఆయన చెప్పండి మీ పేర్లు కనుక స్త్రీలందరి గురించి. రూతును వాడుకున్నాడు. ఆ యొక్క వేశ్య ఆయన ఎవరిని వాడుకున్నాడు? గట్టిగా చెప్పండి కొట్టాడు వాడు. ఆయనకు అంత ఇష్టం కనుక, చాలా ఇష్టం ఆయనకు స్త్రీలు కనుక, వాళ్ళు పని కరెక్ట్గా చేస్తారు కనుక ఆ యొక్క 42 మందిని చీల్చాలంటే ఎన్ని కావాలి? 2 కావాలి. అవి 2 ఆడవే కావాలి. అవి వచ్చి అవి ఏం చేసేయండి, ఆడవాళ్ళు అయితే కూడా కరెక్ట్గా పంచుకుంటారు, మగవాళ్ళు పిచ్చోళ్ళు సరిగ్గా పంచుకోరు కనుక, సరిగ్గా పంచుకోరండి కనుక. పంచుకోరు ఎవరిని ఎక్కువ మనోడైనా వదిలేస్తారు. ఆడవాళ్ళు అట్లా కాదు, కరెక్ట్గా తీయాలి. కానీ ఇంత తేడా ఉండదు ఆడవాళ్ళ దగ్గర. కనుక ఇవన్నీ తెలుసు దేవుడికి. కనుక ఆయన చేశాడు 2 ఎలుగుబంట్లకు 42 ఇచ్చాడు. 21 చీల్చేసేసినాయి. ఇది దుఃఖకరమే, బాధకరమే. కానీ ఇక్కడ బైబిల్ మనం ఏంటండి, ఈ తల్లులు పిల్లల్ని కోల్పోతే కారణం ఏంటండి? చిన్న పిల్లలు నడవలసిన త్రోవను వారికి నేర్పలేదు. మీరు పెద్దవాళ్ళు నేర్చుకోలేదు.
మీరు యెహోవా మీ దేవుడు, యెరూషలేముకి వెళ్ళాలి తెలుసు, యెరూషలేములోనే దేవాలయం. ఇక్కడ దూడ ఏంటి, ఇక్కడ గాడిదలు ఏంటి, వాటిని ఆరాధించడం ఏంటి? చరిత్ర చెప్తుంది యెహోవా దేవుడు ఆయన బొమ్మ కాదు, విగ్రహం కాదు. కనుక యెరూషలేములో విగ్రహం ఉండదు. మనకెందుకు? వీడు యరొబాము గారు ఏదో చెప్తే ఆడి మాట విని ఎందుకని? తమ తల్లిదండ్రులు తమ పిల్లల్ని దేవుడి కొరకు పెంచుకుంటే వాళ్ళు చీల్చబడే వాళ్ళు కాదు. తమ ప్రవక్తల్ని ఎరగంటే తెలిస్తే వాళ్ళు చీల్చబడే వాళ్ళు కాదు. అపహాసకులుగా పెంచకపోతే వాళ్ళు అలాగుండేవారు కాదు. ఈరోజు తమ పిల్లల్ని ఎలుగు బంట్లకు అప్పచెప్పుకుంటుంది మనలాంటి దేశాలు. తల్లులారా, మీ దేవుడు ఎవరో ఎరగండి. కనుక ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్న దేవుడు ఉన్నాడు, నీ కొరకు సిలువెక్కిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, రక్షకుడైన దేవుడు, విమోచించే దేవుడు. నీ ఇంటి దగ్గర నీ వీధిలోనే ఒక చర్చ్ ఉంది, వెళ్ళు అక్కడికి. ఎక్కడో టెంపుల్స్కి వెళ్ళనక్కర్లేదు, ఎక్కడికో మరి ఆ యొక్క పుణ్యక్షేత్రాలకు పుష్కరాలకు వెళ్ళనక్కర్లేదు. నీ దేశంలో నీ ప్రాంతంలో దేర్ ఈజ్ ఎ చర్చ్, దేర్ ఈజ్ ఎ ట్రూత్, దేర్ ఈజ్ ఎ లైట్, గో అండ్ గెట్ ఇట్. నీ పిల్లల్ని ఎవరి కొరకు పెంచుతున్నావు? పిల్లలు చీల్చబడతారు పిల్లలు. కనుక ఇక్కడ దేవుడు అంటున్నాడు, అయిపోయింది ఆ సమయం. అయిపోయాక దేవుడు కూడా ఈరోజు మయూరుబంజుతో పాటు ఎన్ని ప్రాంతాలలో క్రైస్తవ దేవాలయాల మీదకి ముసలోళ్ళు వెళ్ళట్లేదు, పసిపిల్లలు వెళ్ళట్లేదు, బాలురు వెళ్తున్నారు, సిలువలు తీసేస్తున్నారు, చర్చిల మీద పడి ఆరాధనల మీద పడుతున్నారు. ఆ తల్లులకు చెప్తున్నాడు దేవుడు, మీ పిల్లలు ఏమైపోతారు? నేను 2 ఎలుగుబంట్లను పంపిస్తే మీ పిల్లల్ని చీల్చేస్తాయి. కానీ నేను ఎందుకు చీల్చట్లేదో తెలుసా? సిలువలో నా కుమారుడు చీల్చబడ్డాడు. 2 ఎలుగుబంట్ల కంటే కూడా ఎక్కువ చీల్చబడ్డాడు. నా కుమారుడిని మీ కొరకు ఇచ్చాను. ఆ 2 ఎలుగుబంట్లు ఏంటి? లోకము, మతమే. చీలుస్తుంటే సుప్రభు నాయన అలాగున్నాడు. ఆ యొక్క శరీరం అంతా నా కుమారుడిని ఇచ్చాను కనుక నేను వదిలేస్తున్నాను. ఈరోజు ఇంకెంతకాలం ఎగతాళి చేస్తారు నా ప్రవక్తలను, నా సేవకులను, నా పాస్టర్లను? ఆలోచించి మీ పిల్లల్ని సండే స్కూల్ పంపించండి, VBSకి సత్యదేవుడిని ఎరుగుతాడు. అక్కడికి కూడా వచ్చి అంటున్నారు, సండే ఇది ఎందుకు పెడుతున్నావు, ఈ మతం ఎందుకు? దేశం రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ఇచ్చింది ఆ స్వాతంత్రం. దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి దేశాలకు నీకు చట్టంలో ఉంటేనే వ్యతిరేకిస్తున్నావు. ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు వాక్యం చెప్తారు, పాకిస్తాన్లో ఉన్నారు, తాలిబాన్ల మధ్యలో ప్రాణాలు తెగించి ఈరోజు చెప్తున్నారు. ఆ యొక్క కిమ్గాడు వెళ్తున్న నార్త్ కొరియాలో ఉంది ఈరోజు సువార్త. ఓ ఈ ప్రభుత్వాలను దేవుడు అంట, నా బిడ్డలు ప్రాణం పెట్టైనా ప్రకటిస్తారు. ఎందుకో తెలుసా? నీ బిడ్డలు చీల్చబడకుండా నా ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు పరలోకంలో నా పక్కన కూర్చున్న కుమారుని చీల్చడానికి ఇచ్చారు. కనుక మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆయన అడ్డుకుంటున్నాడు, తండ్రి ఇకనైనా వారు రక్షణ పొందుతారు అని చెప్పి. లోబడనల్లని ప్రజల కొరకు దినమంతా యేసు చేతులు దాచి చూస్తున్నాడు. ఇంకా ఆ యొక్క ఎలుగుబండ్లు నన్ను చీల్చని, లెట్ ఇట్ బి, లెట్ ఇట్ బి, లెట్ ఇట్ బి అని అలాగున ప్రవీణ్ పగడాలని చీల్చి పాతి పెట్టేసేసి, నో ప్రాబ్లం. ఆయన మహిమకి వెళ్ళిపోయాడు. కనుక వెళ్తారు, నేను వెళ్ళాల్సి వస్తే నేను కూడా వెళ్తాను. ఎందుకో తెలుసా? ఆ ఎలుగుబండ్లు ఇంకా ఎందుకు పంపట్లేదు దేవుడు ఆ శిక్ష తన కుమారుడి మీద వేశాడు. ఆయన శరీరమంతా చీల్చబడింది, బొబ్బర్లు పెడుతూ వచ్చినాయి. కనుక ఈ లోకపు 2 మతము, లోకము చీలుస్తూ ఉంటే యేసుప్రభు సమర్పించుకున్నాడు. ఎందుకంటే నీ బిడ్డల్ని, నా బిడ్డల్ని కాపాడటానికి. మరి ఆ దేవుడి యొక్క సన్నిధిలో బైబిల్ ఏం చెప్తుంది? టైటిల్ బేతేలు బాలురు. టైటిల్ గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు బేతేలు బాలురు లాగా కావద్దు. ప్రవక్తలను ఎగతాళి చేసే బిడ్డలుగా పెంచద్దు. ప్రవక్తల యొక్క సత్యాన్ని అడ్డగించే వాళ్ళు పెంచద్దు. బోడివాడా అని చెప్పి ఎంత అనుకున్నా అండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుడు మన పిల్లలు ఏమవుతున్నారు? మీ ఇంట్లో పిల్లలు ఏమవుతున్నారు? ఎవరిని ఇచ్చేయటానికి, ఎగతాళి చేయటానికి ఇది చేస్తున్నారు? ఈ క్రీస్తునా, ఈ దేవుణ్ణా, ఈ ప్రభువునా? కదా, బేతేలు విగ్రహాలతో నిండిపోయింది. కనుక అంటున్నాడు దేవుడు, ఆ దేశంలో 2 ఎలుగుబండ్లతో చీల్చాల్సి వచ్చింది. కనుక మన బ్రతుకులు అది రాకుండా క్రీస్తు అడ్డుకున్న కాలం ఉంది. క్రీస్తు స్వార్థ తీసివేయబడినాక ఏది చీల్చేస్తుందో ఆలోచన. పహల్గామ్లోకి వచ్చి టక కాలుస్తుంటే ఎవడు రక్షించాడు? అసలు మతాన్ని కదా, నూరిపోసి కదా ఇలాగ ఇక్కడ తెచ్చుకున్నాం. ఈరోజు వీళ్ళకు కూడా ఆ తల్లిదండ్రులు నూరిపోసారు. కనుక ఆ యొక్క మన యొక్క ఇశ్రాయేలుకి వచ్చే ప్రవక్తలు మంచోళ్ళు కాదని తల్లిదండ్రులు చెప్పినందుకు ఆ పిల్లలు చేశారు అట్లా. తల్లిదండ్రులు కాదు. 22వ సామెతలు 22:6 చెప్పండి. బాలుడు నడవలసిన త్రోవను వారికి అందరం కళ్ళ వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. 29:8 అపహాసకులు పట్టణమును, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అపహాసకులు అది రాసి పెట్టుకోండి. ఈరోజు కాశ్మీర్లో తల్లడిల్లిపోయారు కదండి. అనుకుందాం, మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అది రైట్ ఎగ్జాంపుల్ అని కాదు, కానీ దాన్ని బట్టి దేశమంతా తల్లడిల్లింది కదా ఈరోజు. కానీ ఆనాడు బేతేలు ఎందుకు తల్లడిల్లిందంటే అపహాసకులు పట్టణమును తల్లడింపచేయుదురు.
ఎలీషా అనే ప్రవక్తను ఎగతాళి చేసినందుకు ఆ పట్టణము ఎలుగుబంట్లు వచ్చి చీల్చేస్తే ఆ తల్లులు ఏడ్చుకుంటూ ఆ బాడీని తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటారండి? ఆ శవాలను తీసుకొని పిల్లలు అనుకుందాం ఎవరు? ఆ యొక్క బేతేల్లో ఉండే అకాఫ్ ఏంటది? దూడ. ఆ దూడ దగ్గర తీసుకెళ్ళి ఆ దూడ ముందు వాళ్ళ పిల్లల్ని చీల్చేసి పెట్టుకొని, ఓ దూడ, ఇశ్రాయేలు దేవుడు నీవే కదా, నా బిడ్డను బతికించు అని ఒక తల్లి తన బిడ్డను తీసుకొని పోతే ఆ దూడ బతికిస్తుందా? గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్తున్నాడు, విగ్రహాలను మొక్కే దేనికైనా నీ బిడ్డల్ని ఎలుగుబంటి ఒకవేళ చీల్చేస్తే మరి ఎలుగుబంటి లాంటి ఒక విగ్రహాన్ని చేసుకోవాలా? ఎలుగుబంటి లాంటి విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి, ఓ ఎలుగుబంటి నా బిడ్డను బతికిస్తారా? ఎవ్వడు బతికించాడు. అపహాసకులు పట్టణాన్ని ఏం చేస్తారు? వాళ్ళు తల్లడింపజేస్తారు. గుర్తుపెట్టుకోండి. సో ఇది వాక్యము. కానీ యేసు ప్రభు ప్రేమ మనుషులు మారటానికి, బ్రతకటానికి, విమోచింపబడటానికి, బాగు కావటానికి దేవుడు తన కుమారుడిని అక్కడ పెట్టాడు కనుక 2 ఎలుగుబంట్లు, 2 చేతులు అవి పీకుతుంటే, నాశనం చేస్తుంటే దేవుడు నిలబడి వాటిని నివారించి కాపాడుతున్నాడు కనుక ఇప్పుడు తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈరోజు మేము బైబిల్లో ఆఖరిదిగా నాయన దాదాపుగా పిల్లల విషయమై సిరీస్గా చూస్తున్నాం. ప్రభు అన్న తండ్రి, ఇశ్రాయేలు చిన్నది, ఇదిగో చిన్న విషయమై ఆలోచించండి అంటున్నాడు దేవుడు. అంతేకాదు, శూనేము చిన్నవాడు, ఆ తల్లి ప్రార్థన చేస్తే ఆ చిన్నవాడు బతికాడు కదా, పుట్టాడు, బతికాడు కనుక. అంతేకాదు, ఇదిగో ఫిలిప్పు చిన్నది, ఒక దయ్యం పట్టిన చిన్నది, చిన్నపిల్లల గురించి ఆలోచించండి అని చెప్తూ ఈరోజు బేతేలు బాలురు ఆలోచించండి, చీల్చబడ్డారు కదా. ఆ తల్లులకు ఎంత శోకము కదా. కానీ వాళ్ళ యొక్క మరణానికి కారణం తల్లిదండ్రులు కాదా? ఫస్ట్ తల్లిదండ్రులే వాళ్ళ పిల్లల్ని నిజమైన ప్రవక్త, నిజమైన దేవుడి ప్రజలుగా ఆయన వైపు తిప్పలేదు. ఆయన కొరకు వాళ్ళు కనుక ఎగతాళి చేసి చచ్చిపోయారు. కనుక బైబిల్ చెప్తుంది, మీరు అపహాసకులైతే మీ బంధకాలు మరి బిగ్గిసుకుంటాయని. యెషయా గ్రంథం 28లో ఉంటుందండి, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మనం ఎంత ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లల్ని అపహాసకులుగా కాదు, మన పిల్లల్ని మనం ఏం చేయాలంటే మన పిల్లల్ని ఆ యొక్క దేవుడి బిడ్డలుగా పెంచాలి. దేవుడు అంటున్నాడు, బేతేలంతా కూడా అల్లకల్లోలమైపోయింది. ఎందుకు? ఎలీషా జోలికి పోయారు. ఆ తల్లిదండ్రులు ఎవ్వరు కూడా దేవుని దూషించకపోయి ఉండొచ్చండి. ఎందుకో తెలుసా? తెలియని వాళ్ళు, అవును కదా, మా పిల్లలు ఎన్నోసార్లు ఆయన ఎగతాళి చేస్తున్నట్టు విన్నాం, మేము కూడా ఈ దారిలో పోతున్నప్పుడు చేశారు. వేరే వాళ్ళు కూడా చెప్తారు, అమ్మ నీ కొడుకు ఆయన ప్రవక్త ఎలీషాని ఎగతాళి చేస్తున్నాడు, మేము విన్నామంటే ఆ తల్లి పట్టించుకోకపోయి ఉంటుంది. ఈరోజు శవముతో ఆ యొక్క చీల్చబడిన, ఎట్లా చీల్చుంటాయండి, ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన బాడీని ఆ తల్లిదండ్రులు ఈరోజు ముట్టుకొని ఎవరు దాన్ని హాస్పిటల్ తీసుకెళ్తారు. ఎందుకంటే అది మనం హ్యాండిల్ చేయలేము ఆ బాడీని. ఆనాడు హాస్పిటల్స్ ఉన్నాయా? ఆనాడు 108 ఉందా? ఆనాడు ఈ మెడికల్ ఎయిడ్స్ ఉన్నాయి? ఏమీ లేవు. కనుక ఆ చీల్చబడిన శవాల ముక్కలు తీసుకొని పోవాలి వాళ్ళు. దేవుడు అంటున్నాడు, ఓ తల్లి, నీ బిడ్డలను ఒకనాడు నువ్వు నీ పిల్లలు ఎగతాళి చేస్తున్నట్టు ఎందుకు నివారించలేదు? పోనీ ఆ దేవుడిని నమ్మకపోతే నమ్మవు, ఎగతాళి ఏంటిది కదా. నువ్వు ఆ యేసుప్రభు నమ్మకపోతే నమ్మకపోయి ఆ యేసుప్రభు ఆరాధించే స్థలాల మీదకి జెండాలు ఇచ్చి పంపిస్తారా మీరు? ఆ కుటుంబాలు ఏమవుతాయి? ఆ తల్లిదండ్రులు, ఆ పెద్దలు ఏమవుతారు? దేవుడు కొదమ సింహము చీల్చి పాడేస్తాడు. ప్రేమించే దేవుడు ఆయన ఉగ్రతను లేపొద్దు దయచేసి. కనుక బేతేలులో శవాలు ఒక్కొక్కటి తీసుకొని పోయి పెట్టుకుంటున్నప్పుడు, ఆ తల్లులు ఏడుస్తున్నప్పుడు, అప్పుడు కూడా దేవుడి స్వార్థ ఆనాడు వినిపించింది. మిమ్మల్ని రక్షించే దేవుడు యెహోవా దేవుడు తప్ప ఆ యొక్క దూడలు కాదు కదా. ఆ దూడలు మిమ్మల్ని రక్షించలేవు కదా. కొంతమంది మారి ఉంటారు ఇన్సిడెంట్ తర్వాత, యెహోవా వైపు తిరిగి ఉంటారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎలీషాకు ఎంత భయపడి ఉంటాడంటే, అమ్మో ఈయన ఇటు వచ్చాడంటే ఎలుగుబంట్లను పిలుస్తాడు శపిస్తే. అవును, దేవుడు ఆ భయం కొరకే చేశాడండి, అంతకు మించి ఏమి కాదు. ఆయన ప్రేమగల దేవుడే, ఆయన రక్షించే దేవుడే, కానీ శిక్షించే దేవుడు కూడా. ఆయన మంచిగా అయితే బహుమానం ఇచ్చే దేవుడు, మంచిగా బ్రతకపోతే శిక్షించి సరిచేసే దేవుడు. కనుక అంతే చేశాడు తప్ప దీంట్లో మీరు ఎలాంటి పీడార్థాలు వెతకద్దు. కనుక ఎంత అవకాశం ఇచ్చాడు కనుక అవకాశం దాటిపోయినాం. కానీ దేవుడు ఆ యొక్క ఎలీషా ద్వారా శపింపజేసి ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వరకు కూడా నీ ఎదుట సిలువ ఉంది, ఆ యేసు నమ్మాలనుకుంటే నీ బ్రతుకులో నమ్ముకో. ఎగతాళి మాత్రం చేయకు, వదిలిపెట్టు. కానీ ఎగతాళి చేస్తే నీవు 2 శిక్షకు గురి కావచ్చు, నువ్వు రావాల్సిన రక్షణ పోగొట్టుకోవచ్చు. కానీ ఈరోజు అవన్నీ కాదు. వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్? నీ పిల్లలు ఇతరులను ఎగతాళి చేసే పిల్లలుగా పెంచుతున్నావా? మాకర్స్, స్కాఫర్స్,
అందు గురించి దావీదు మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన నడవక, పాపలు నా నిరక, అపహాసకులు కూర్చుండే చోటుగా నీ బిడ్డల్ని నువ్వు కూర్చోకు. ఎన్ని సంఘాలు నాశనం కావడానికి అపహాసకులే. నంబర్ ఆఫ్ చర్చెస్. నేను రక్షణ పొందే 39 సంవత్సరాలు. ఎందుకు ఈ చర్చలు నాశనమైనాయి అంటే, చర్చ అయిపోయినాక ఎగతాళి చేస్తారు, ఆ వాళ్ళ మీద కామెంట్లు చేస్తారు. నాశనం అయిపోతాయి, గుర్తుపెట్టుకో. ఇక్కడ నువ్వు అట్లా కామెంట్ చేయడానికి కామెంట్ చేయాలంటే లోకంలో బతుకుపోయి ఎవరినైనా చెయ్యి. చర్చలో వారిని ఒకరినొకరు ప్రేమించి, ఒకరినొకరు గౌరవించి, ఒకరిని హెచ్చించుకోవాలి, ఇక్కడ ఆదరించుకోవాలి తప్ప వాళ్ళు వింటుండగానే పాస్ అవుతుంటే కామెంట్లు చేస్తే స్కాఫర్స్ ఆర్ మాకర్స్ ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ సాటన్. వాళ్ళ కొరకు పని చేస్తున్నారు. దయచేసి బిడ్డ, నువ్వు దేవుని బిడ్డ, వాడి కొరకు పని చేయకు. ఇక ఆఖరిగా ఒక్క నిమిషం నా గుండెల్లో ఆ వేదన నిండుకుంటుంది. యేసును ఎగతాళి చేశారు సిలువలో. ఒరే, నువ్వు క్రీస్తు అయితే దిగు, నేను నువ్వు రక్షణ. ఏమీ లేదండి, స్కాఫర్స్ అలవాటేనండి. ఈరోజు ఎగతాళి చేసేవాళ్ళు దేవుని సేవకులందరికీ అలవాటు. వాడు నిజ సేవకుడు కాకపోతే రియాక్ట్ అవుతాడు, వాడు నిజ సేవకుడు అయితే రియాక్ట్ కాడండి. అసలు స్కాఫర్స్ ఈరోజు భూమి మీద ఎంతమంది ఎగతాళి చేసినా, యేసు ఎట్లా సహించాడో అట్లా సహిస్తారు. ఎవరు ఎగతాళి చేసినా, బంధువులు ఎగతాళి చేసినా, స్నేహితులు ఎగతాళి చేసినా, లోకం ఎగతాళి చేసినా, వాళ్ళ ఆఫీసులు ఎగతాళి చేసినా, ఎక్కడ ఎగతాళి చేసినా దేవుని ఆత్మ మన మీద ఉంటుంది కనుక మనం ఏమి రియాక్ట్ కావు. ప్రభు ఆ పిచ్చి మొహాలు వదిలేస్తామా? సచ్ ఎ పవర్ ఈజ్ ఇన్ అస్. కనుక ఆలోచించండి, ఈరోజు స్కాఫర్స్గా బతకద్దు, మోకర్స్గా బతకద్దు. నీ ఎగతాళిని కూడా సిలువలో బలించాడు. నువ్వు యూదుల రాసువైతే దిగు అని చెప్పి రెల్లు తీసుకొని కొట్టి ముఖం మీద ఉమ్మేసి వాళ్ళకి, ఇదంతా ఏమిటండి? పార్ట్ ఆఫ్ అదే స్కాఫర్ స్పాట్. ఎగతాళి చేస్తారు. అపహాస్యం. బిడ్డ, నీవు ఉండొద్దు, నీ యొక్క పిల్లల్ని అలాగ ఉంచొద్దు. దయచేసి నేర్చుకో. ప్రార్థన చేస్తాను. జోంగుల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మరొక్కసారి నాయన బైబిల్లో చిన్న వాళ్ళ గురించి ఈ వెకేషన్లో, ఈ సమ్మర్లో మాకు అవసరం నాయన. బిడ్డలు ఎంతోమంది పిల్లలు ప్రభా ఖాళీగా ఉంటారు. ఆ పిల్లలకు కొంచెం సువార్త చెప్పిన, నిజ మార్గము, జీవ మార్గము, సత్య మార్గము, వెలుగు మార్గము, రక్షణ మార్గం బోధిస్తే చాలా. విత్తనం విత్తితే అది ఫలిస్తుంది, అది ఫలింపజేసే దేవుడు. భూమి నాది కాదు, విత్తనం నాది కాదు నాయన, అవి రెండు నీవే. కానీ విత్తేవాడు ఉంటే చాలు ప్రభా నాయన, ఫలం ఇస్తావు కనుక. అయ్యా, మేము ఇక సమ్మర్లో ఒకనాడు 3,000 మంది దాకా చేరేవాళ్ళమేమో నాయన. 1000 మందికైనా ఈ సరది లేదు ప్రభా. దుష్టులు, దుర్మార్గులు, ముష్కరులు ప్రభా నాయన. అయ్యా, ఈ లోకంలో చిన్న పిల్లలకు కూడా స్వార్థను అడ్డుకుంటున్నారు దేవా. అయినా మా బిడ్డలు, ఎన్టీసీ బిడ్డలు ఎంత ఓపికతో చేస్తున్నారు. వారిని కాపాడుతున్నావు కూడా దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, లాస్ట్ వీక్ భద్రాచలం వెళ్ళొచ్చి, అయ్యా మన నా తండ్రి బిడ్డలు ప్రభా చక్కగా నా తండ్రి దేవరకొండ వెళ్ళారు నాయన, జాలతండకి వెళ్ళారు, తిమ్మాపురంకి వెళ్ళారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ నల్గొండ. ఏదో నాయన మేము చేయగలిగింది చేయాలి ప్రభా. అలాగున్న చిన్న పిల్లలు ఎగతాళిలు చేసి నాయన, ఎగులుగు బంట్లతో చీల్చబడకున్నట్లు ప్రభా, నీ వాక్యం కొరకే కదా నాయన. నువ్వు మాతో చిన్న పిల్ల వేసి మేము శ్రద్ధ వహించమన్నావు నాయన. మా పిల్లలకు చిన్నప్పుడు లేకపోతే అందరిని ఎగతారిస్తారు, తల్లిదండ్రులను కూడా ఎగతాళి చేస్తారు. ఒకరోజు ఆ శాపంలోకి వెళ్ళిపోతారు కనుక నాయన. అది బేతేలు బాలురులు చేసినట్టు మేమెవ్వరము నాయన అలాంటి తల్లిదండ్రులు ఉండకున్నట్లు మాకు సహాయం చేయమని. నీ సిలువ రక్తము, నీ సిలువ అడ్డుకుంటుంది కనుక నాయన. ఆ కృపలో మా దేశ తల్లిదండ్రుల యొక్క కళ్ళు తెరిపించండి ప్రభా. క్రీస్తును దూషిస్తూ, క్రీస్తుని ఎగతాళి చేస్తూ సంఘాన్ని ప్రభా భయంకరమైన మాట్లాడుతున్నారు దేవా నాయన. ఇదిగో బొట్టు పెట్టుకోకపోతే ఒక నీచమైన మాట్లాడుతున్నారు నాయన. అంతేకాదు, ఎగతా మీరు ఎవరికి పుట్టారు అంటున్నారు దేవా. ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు దేవా. మీరు ఎవరికి పుట్టారు అని, తెల్లవాళ్ళకి పుట్టారని ఎంత నీచమైన మాటలు నాయన. మా తల్లులను అవమానపరుస్తున్నారు దేవా వాళ్ళు. నో ప్రాబ్లం దేవా, ఒకరోజు ఎలుగుబంట్లు వస్తే బతకరు నాయన, కానీ నీ సిలువ అడ్డుకుంటుంది. వారు తెలుసుకోవాలి ప్రభా నాయన. అయ్యా, ఏ విగ్రహాలు మానవుని రక్షించవు నాయన. అవి మనుషుల చేతితో చేయబడి ప్రభా, యెరోబాముగాడి లాగా వాడి రాజ్యాధికారం కొరకు వాటిని పెట్టాడు ప్రభా. అక్కడ యెరూషలేము ఉన్నా పోనివ్వలేదు నాయన. ఈరోజు నాయన నిజ దేవుడు పక్కన చర్చిలో వెళ్ళనేయకుండా యెరోబాము లాంటి నాయన రాజ్యాధికారం నాయన తండ్రి నాయన కోరుకొని ప్రభా, అధికారాన్ని కోరుకొని ఇలాంటి విగ్రహాలతో దేశాలను నడిపిస్తూ పర్వాలేదు ప్రభా. దేశమంతంలో నాయన నువ్వు తీర్పు తీరుస్తావు కనుక మేము ఓపికగా మా బిడ్డల్ని పెంచుటకు మాకు సహాయం చేయండి. మేము ఓపికగా వెళ్ళి VBSలో పిల్లలకు వాక్యం చేస్తాం. మా చర్చిలో ఉన్న లాంటి దేవదూతల బిడ్డల్ని మీరు ఇంకా దీవించి నాయన నడిపించమని. మహిమ నీకు, ఘనత నీకు, ప్రభావము నీకు చెల్లిస్తూ ఆయన మేము బేతేలు ప్రజలము కాదు నా తండ్రి, మేము యెరూషలేము ప్రజలం కనుక నాయన అక్కడ వరకు నాయన యెరూషలేము ప్రజలుగా జీవించే భాగ్యాన్ని కూడా మాకు దయచేయమని అన్ని నామాల కంటే పైన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.